అనుగ్రహించిన మన దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయ, హల్లెలూయ. చాలా సంతోషం. గడిచినటువంటి వారానికి మనం అబ్రహాము గారి యొక్క 3వ తరాన్ని కూడా పరిశీలించేటువంటి అవకాశం దేవుడు మనందరికి కూడా అనుగ్రహించగలిగాడు. అందును బట్టి నేను దేవుని స్తుతించబోతున్నై ఉన్నాను. అయితే ఈ మాసము వచ్చు మాసంలో అంతా కూడా ఇంచుమించు 12 మంది గోత్రకర్తల గురించినటువంటి పరిశీలన కూడా ఉంటుంది కనుక దయచేసి ఇక్కడి నుంచి మరింత జాగ్రత్తగా మీరు అందరూ కూడా గమనించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అబ్రహాము గారి యొక్క తరాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అబ్రహాము గారి యొక్క తర్వాత తరమైనటువంటి కుమారుల్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఆ అబ్రహాము గారి యొక్క కుమారులైన కుమారుల గురించి, మనవల గురించి కూడా మనం జ్ఞాపకం చేసుకోవడం కృప అందించాడు దేవుడు. అయితే అబ్రహాము గారి యొక్క మనవడైనటువంటి యాసావుని మినహాయించి యాకోబు గురించి మాట్లాడుకోవడానికి, అది తరాలు వంశావళి మాట్లాడుకోవడానికి నేను ఇష్టపడ్డాను. మళ్ళీ యాసావు వంశావళి గురించి పరిశీలన చేస్తే చాలా సమయము, చాలా టైం అయిపోయేటువంటి అవకాశం ఉంది కనుక కేవలం యాకోబు వంశావళి మాత్రమే దేవునికి ప్రయోజకులుగా ఉన్నారు గనక, గోత్రకర్తలుగా ఉన్నారు గనక, ప్రస్తుత సమయానికి కూడా పరలోక సింహాసనాల్లో ఆ 12 మంది కూడా ఉన్నారు అనేటువంటి చరిత్ర ఆధారము ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది కనుక వాళ్ళ నుంచే నేను కొనసాగడానికి ఇష్టపడుతున్నాను. యాకోబు గురించి మాట్లాడుకున్నాం. యాకోబు గారి యొక్క మొట్టమొదటి భార్య అయినటువంటి ఎవరు చెప్పండి? అంటే లేయ అని చెప్పి బైబిల్ ప్రకారంగానే, లోక ప్రకారంగా లేయ మొదటి భార్య. కానీ నా ప్రకారంగా యాకోబు మొదటగా మనసు పడింది రాహేలు మీద, లేయ మీద కాదు. గనుక చేసుకుందాం అనుకున్నది, చేసుకున్నాను అని అనుకున్నది కూడా రాహేలునే. గనుక నా ఉద్దేశపూర్వకంగా యాకోబు యొక్క మొదటి భార్య రాహేలు అని అంటాను. వాక్య వక్రీకరణ జరిగించాలన్న ఆలోచన అయితే లేదు. కానీ గడిచినటువంటి వారంలో మనం రాహేలును గురించినటువంటి అనేక విషయాలు ధ్యానించుకోవడానికి దేవుడు కృప అందించాడు. రాహేలు నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాం, అద్భుతమైన విషయాలు నేర్చుకున్నాం. రాహేలు యొక్క క్యారెక్టర్ ఎలాంటిది అనేటువంటి విషయాన్ని చాలా చాలా ఉన్నతమైన రీతిలో దేవుడు తెలుసుకోవడానికి కృప అందించాడు. అయితే రాహేలు గారికి అక్క ఉంది, లేదంటే యాకోబు గారికి మొదటి భార్య లేయా అనేటువంటి వ్యక్తి ఉన్నారు. ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి క్యారెక్టర్ లేయా, యాకోబు గారి యొక్క మొట్టమొదటి భార్య, రాహేలు గారి యొక్క అక్క, లాబాను గారి యొక్క కుమార్తె. ఈ లేయా యొక్క ప్రస్తావన కానీ, లేయా యొక్క పరిచయం కానీ బైబిల్ గ్రంథంలో కానీ మనం చూస్తే చాలా బాధ అనిపిస్తుందండి. లేయాని మొదటగానే ఫస్ట్లోనే వివరించే విధానం కావచ్చు, పరిచయం బైబిల్ చేసేటువంటి పరిచయ విధానం కావచ్చు, ఆమె గూర్చినటువంటి ప్రస్తావన మొదలు కావచ్చు, నాకైతే చాలా బాధేస్తూ ఉంటుంది. రాహేలు యొక్క పరిచయం అయినా సరే చాలా ఆనందనీయంగా, చాలా సౌందర్యంగా కనబడుతుంది. కానీ లేయా యొక్క పరిచయం కానీ, లేయా యొక్క ప్రస్తావన మొదలు కానీ నాకు ఇప్పటికీ కూడా చాలా బాధ కలిగిస్తూ ఉంటుంది. అయితే ఆమె యొక్క ప్రస్తావన, ఆమె యొక్క పరిచయము ఏ చోట రాయబడింది, బైబిల్ లేయాని మొదటగా ఏ విధంగా వివరించేటువంటి ప్రయత్నం చేసింది అనే ఆలోచనగానే మనం చేసినట్టయితే 29వ ఆదికాండానికని ప్రధానమైన అతి ప్రాముఖ్యమైన అంశంగా కానీ మనం చూసినట్టయితే ఆ చోట ఒక చక్కటి మాట కనబడతా ఉంది. త్వరగా పరిశీలించడానికి ప్రయత్నం అయితే చేద్దాం. చూడండి, 29వ ఆదికాండము 17వ వచనము మొదటి భాగాన్ని మనం చదివితే అక్కడ ఒక చక్కటి మాట ఉంది. ఎవరన్నా చదవండి అమ్మా. లేయా జబ్బు కండ్లు గలది. చాలా ఇంకా అవసరం లేదు, మొదటి భాగము అని అన్నాను. ఒక వచనంలో 2 భాగాలు ఉన్నాయి కనుక మొదటి భాగం అన్నాను. అక్కడ సెకండ్ భాగంలో వద్దు, సెకండ్ భాగం అన్నది మనం పరిశీలించేసాం. లేయా యొక్క పరిచయం బైబిల్ ఏ విధంగా తెలియపరుస్తుందంటే, లేయా జబ్బు కండ్లు గలది. ఉందా లేదా? లేకపోతే నేనే సృష్టించానా? లేకపోతే నా అంతటిగా నేనే మాట పలుకుతున్నానా? లేయా గారు నాకు ఇష్టం లేదనో, రాహేలు గారు అందగత్తి కాబట్టి ఆవిడ మీద ఉన్న ఇష్టాన్ని బట్టి ఈవిని తక్కువగా నేను మాట్లాడుతున్నానో కాదు. కానీ చాలా క్లియర్గా బైబిల్ నొక్కి ఒక్క నుంచి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, లేయా జబ్బు కండ్ల గలది. ఎలాంటి కళ్ళు అంటే ఆవిడ
జబ్బు కళ్ళు అంటే ఆ కళ్ళకి ఏమొచ్చిందన్నమాట? చెప్పండి. జబ్బు వచ్చింది, అంతేనా? అయితే ఏ కళ్ళ కలకో, లేకపోతే ఏ మెల్ల కొన్నో, లేకపోతే ఏ కొన్ను చిన్నదో పెద్దదో, లేకపోతే ఏ ఏ రోగమో ఈ కంటికి వచ్చినట్టు కారణాన్ని బట్టి జబ్బు కలిగినటువంటి లేయా అని ప్రస్తావించబడుతుంది. అంతే అవునా కదా? అవునా కదా? అంతే కదా. ఏదో జబ్బు ఉంది, ఆ కళ్ళుకి జబ్బు ఉన్నప్పుడు జబ్బు కళ్ళు అంటారు, అంతేగాని జబ్బు లేనప్పుడు జబ్బు కళ్ళు అంటారు ఎవరన్నా? అంతే కదా. ఏ కంటి ఇన్ఫెక్షన్ వచ్చేసి ఉండొచ్చు పాపం, లేకపోతే కళ్ళు ఏమన్నా అందం లేకపోయిందేమో, లేకపోతే కళ్ళకి ఏమన్నా గాయంకి తగిలిందేమో, లేకపోతే కంటి నుంచి ఏదైనా నీరు గారిపోతుందేమో. బైబిల్ అందుకే ఆ విధంగా వాడిని పరిచయం చేస్తూ ఉంది. లేయా యొక్క కళ్ళు జబ్బు కండ్లగా ఉన్నాయి అంటే దాని అర్థం లేయా గారి యొక్క కళ్ళుకి జబ్బు వచ్చిందని కాదు, కళాకాంతులు లేనటువంటి ముఖం కలిగిన వ్యక్తి లేయా అని అర్థం. కళ లేని వ్యక్తి, ముఖంలో కాంతి లేని వ్యక్తి, సందాలు లేని వ్యక్తి అని చెప్పి బైబిల్ అక్కడ ఆ ఉపమాన రీతి లేదంటే అలంకారంతో అక్కడ మాట్లాడడానికి దేవుడు ఇష్టపడ్డాడు. జబ్బు కళ్ళు అని అంటే కళ్ళుకు జబ్బు వచ్చిందని కాదు, కళాకాంతులు లేని ముఖం అంటే అందగత్తి కాదు లేయ. ఆ చెల్లిగారిలాగా చాలా అందమైన వ్యక్తి కాదు, సౌందర్యవతి కాదు, కళ లేదు ఆవిడలో, జీవం లేదు, వెలుగు లేదు. ఎప్పుడు చూసినా సరే ఏడుపు గొట్టు ముఖం వలె కనబడుతుంది అనమాట ఆవిడ యొక్క ముఖం. ఎప్పుడు చూసినా సరే జిడ్డు ముఖంలా కనబడుతుంది ఆవిడ ముఖం. కళ లేదు, కాంతి లేదు, ఒక అందం లేదు, సందం లేదు, వెలుగు లేదు, ఏమీ లేదు. ఈశ్రోమంటా ఉన్న ముఖాన్ని జబ్బు కండ్లు కలిగిన ముఖం అని పిలుస్తూ ఉంటారు. అర్థమైందా లేదా? అంతేగాని కళ్ళకు జబ్బు వచ్చిందని కాదండి. అక్కడ ఉన్నటువంటి ఆ బ్రాహ్మణుల యొక్క ట్రాన్స్లేషన్ తెలుగులో అలా రాసేశారు, కానీ వాస్తవానికి దాని యొక్క అర్థం అది కాదు. జబ్బు కళ్ళు అంటే కళ లేనటువంటి కళ్ళు, అందసందాలు లేని కళ్ళు, అందగత్తె అంత మాత్రము కూడా లేదు. చాలా మంది అంటూ ఉంటారు చూడండి, ఈశ్రోం అంటూ ఉంటుందండి, ముఖంలో కళ ఉండదండి, కాంతి ఉండదండి బాబు, ఎప్పుడూ కూడా అలా దిగాలుగా ఉంటుందండి, ఒక అందం ఉండదండి, సందం ఉండదండి, చూస్తుంటే మాకే చిరాకేసేస్తా ఉంటుందండి. అస్సలు ఏంటండి బాబు, ఆవిడ చూస్తుంటే నిద్ర పట్టదండి, పొద్దున్న లేచినండి ఆవిడ ముఖం చూసిన తర్వాత ఏదన్నా జరుగుతుందేమో అన్న భయం వేస్తూ ఉంటుందండి అని చాలాసార్లు చాలా మందిని ఈ విధమైన పోలికలతో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కళ లేదని చెప్పి. నిజమే, కొంతమంది చాలా రంగు ఉంటారు, కానీ వాళ్ళ ముఖంలో ఏముండదో, కళ ఉంటుందా? చాలా రంగు, మల్లెపూ కంటే తెల్లగా ఉంటారు వాళ్ళు, కానీ ముఖంలో ఏం కోరిపోయిందంటే కళ ఉండదు. కొంతమంది రంగు ఉండదు, కానీ ఎంత కళగా ఉంటారో చూసినా మరొక 10 సార్లు ఎంత చూసినా సరే తనివి తీరనటువంటి ఒక అనుభవం వ్యక్తిలో కలుగుతుందంటే ఆ వ్యక్తిలో ఏముందన్నమాట? చెప్పండి. ఇప్పుడు నా ముఖం చూస్తుంది, మీకు చిరాకేస్తుందా? కొంచెంసేపు ఎక్కువ చూడాలనిపిస్తుందా? చిరాకేస్తుందంటే జబ్బు కలిగిన వాడిని నేను, జబ్బు కళ్ళ కలిగిన వాడిని అని అర్థం. 2 నిమిషాలు ఎక్కువైనా సరే మాకు బోరేం కొట్టట్లేదంటే ఎంతో కొంత కాలం ఉందని దాని అర్థం. అంతేనా దాని అర్థం? అవునే కదా. లోకంలో మనం చాలా మందిని చూస్తుంటామే, ఎంత హైట్ ఉంటారో, అద్భుతమైన పర్సనాలిటీ, చాలా మంచి రంగు అన్నీ ఉంటాయి, కానీ ముఖంలో ఏముండదో, చాలా ఉండదు. ముఖంలో అందసందాలు ఉండవు. ముఖాన్ని చూస్తే ఏదో రకమైనటువంటి బాధ, ఏదో రకమైనటువంటి చిరాకు అనేటువంటిది చాలా మందిలో కనబడుతూ ఉంటుంది. తల్లిదండ్రులు కూడా వాళ్ళ బిడ్డల్ని చాలాసార్లు ఈ పదాన్ని ఉపయోగించి మాట్లాడుతూ ఉంటారు. ఒకవేళ నీవు కూడా అలాంటి పరిస్థితుల్లో ఉంటే ఎప్పుడూ కూడా మీ పిల్లల్ని ఆ మాటతో ఇప్పుడు కూడా సంబోధించుకో. ఏటే బాబు, పొద్దున్న లేచిన దగ్గర నుంచి కూడా ఏడుపు మొహంతో కూర్చుంటావు, పొద్దున్న లేచిన దగ్గర నుంచి కూడా ఈశ్రోమంట కూర్చుంటావు, పొద్దున్న లేచిన దగ్గర నుంచి నీ ముఖం చూస్తూ ఉంటే నాకంతా కూడా ఏదో అవుతుంది, అరిష్టాలన్నీ కూడా జరుగుతున్నాయి అన్నట్టుగా తల్లిదండ్రులే చాలాసార్లు పిల్లల్ని ఉద్దేశించి అలా మాట్లాడుతూ ఉంటారు. కళ లేదు, అందం లేదు, సందం లేదు, చిరాకు వస్తుంది, ఇసురు అదొక రకంగా ఉందనాకని చెప్పి అంటారు. ఎప్పుడు అలా అనకండి అమ్మా, చాలా బాధ అది. ఎంత బాధపడిందో, ఎంత దుఃఖపడిందో, ఎంత విభ్రాంతులు ఆమె యొక్క జీవితాన్ని కొనసాగించిందో, ఆమె యొక్క చరిత్ర, ఆమె యొక్క జీవితాన్ని బైబిల్ గ్రంథంలో చదువుతున్నప్పుడు నేను ఎంతో దుఃఖక్రాంతుని అవుతూ ఉంటాను. ఎప్పుడు కూడా అనకండి అందసందాలు లేవని, అందంగా లేవని, ముఖంలో రంగు తక్కువైందని, ముఖంలో కళ తక్కువైందని ఎప్పుడన్నా అంటే మాత్రం ఖచ్చితంగా అది బైబిల్కి వ్యతిరేకమైనటువంటి అనుభవమే. గుర్తుపెట్టుకో.
ఎప్పుడు అనకండి, ఎప్పుడు కూడా ఆ మాట అనడానికి ప్రయత్నించకండి. అందం అనేటువంటిది దేవుడు ఇవ్వాలేదు, మనకు కావాలంటే వచ్చేది దేవన్ననే. కానీ అందంతో పని లేదు దేవుడికి, మనసుతోనే తప్ప అందంతో పని ఉన్న దేవుడు కాదు మన దేవుడు. అయితే పాపం అందహీనురాలుగా ఉంది ఎవరో లేయ, అంటే కాంతి కళ లేని వ్యక్తిగా ఉంది. ఎవరికి కూడా నచ్చట్లేదు, ఎవరికి కూడా ఎక్కట్లేదు. ఒకవేళ ఎవరైనా ఈవిడితో మాట్లాడదామనే ప్రయత్నించినా సరే వాళ్ళు ఎక్కువసేపు ఈవిడితో మాట్లాడలేకపోతున్నారు. కుటుంబీకులు సైతం ఆమెను కొంచెం ప్రక్కన పెట్టేశారు, కొంచెం ప్రక్కన విసర్జించినట్టుగా ఆవిడ చూడడం మొదలు పెట్టారు. ఎవరికి కూడా నచ్చట్లేదు, ఎందుకంటే ఆవిడ అందగత్తి కాదు కాబట్టి. ఎవరికి కూడా ఆవిడ మెప్పును సంపాదించుకోలేకపోతుంది, ఎందుకంటే ఆవిడలో సౌందర్యం లేదు కనుక, ఆ ముఖంలో కళ తప్పిపోయింది కనుక. కట్టుకున్నటువంటి భర్తకు సైతం నచ్చలేదు. కళలేని, కాంతి కళ లేనటువంటి వ్యక్తి లేయా. కానీ రాహేల్ ఎలా ఉందంటే అందగత్తే. ఆ తన్నితే బూర్ల బుట్టలో పడినట్టు పడలేదు యాకోబు గారు. ఎక్కడ పోతాయి చేసిని, ఎక్కడికే పోవు. అన్నగారిని 2 నిమిషాలు మోసం చేశాడు ఎవరో యాకోబు గారు. కానీ ఆ యాకోబు గారు అనుభవించింది 2 నిమిషాలు మోసం చేస్తే 20 సంవత్సరాలు అనుభవించాడు. అయితే దీన్ని హైందువులు ఏమంటారంటే కర్మ సిద్ధాంతం అని అంటా ఉంటారు. నేను దాన్ని కర్మ సిద్ధాంతం అన్నో, విత్తు సిద్ధాంతము అంటాను. అంటే ఏం విత్తుతావో, ఇత్తడు కదా. అన్నయ్య గారి దగ్గర 2 నిమిషాలు మోసం చేశాడు, ఎర్ర చిక్కుడుకాయలు కూరెట్టి పోతుందా? ఎక్కడికే పోదమ్మా. ఎవరిని మోసం చేసినా, ఎవరిని అన్యాయం చేసినా కీడు నష్టమో ఎప్పటికీ పోదు. బాగా గుర్తుపెట్టుకోండి. 2 నిమిషాలే మ్యాక్సిమం అక్కడ జరుగున సంభాషణ. చిక్కుడుకాయల కూర 2 నిమిషాల్లో మ్యానిపులేట్ చేసి ఏదో రకంగా జ్యేష్ఠత్వాన్ని దొంగిలించేసాడు, అక్కడతో అయిపోయిందని అనుకున్నాడు. కానీ 2 నిమిషాలు చేసిన అన్యాయము మోసము 20 సంవత్సరాలు వెంటాడింది యాకోబుని అంటాను. గొడ్డు చాకిరీ చేయవలసి వచ్చింది. గొడ్డు చాకిరీ చేశాడు యాకోబు. చాలా బాధపడ్డాడు, చాలా నలిగిపోయాడు. అంత ఇబ్బందికరమైన పరిస్థితులు రావడానికి గల కారణం మోసము, అన్యాయమే. ఈరోజు అందరం బాగానే ఉన్నాం. ఎన్ని అన్యాయాలు చేసినా, ఎన్నిసార్లు మోసం ఇచ్చినా ఏం పెద్ద ఏం రావట్లేదు అని అనుకోకండి. ఏదో ఒక రోజున తగిలేద్ది అది. ఎవరిని అన్యాయం చేయకండి, ఎవరిని మోసం చేయకండి. అనవసరంగా వాళ్ళది వీళ్ళది పాడేసుకుందాం అనే ఆలోచన అసలు వద్దు మనకే, అసలు వద్దు. కర్మ సిద్ధాంతం అనేది అన్ని మతాలకి సంబంధించిన, అందరం నమ్మేదే. నేను దాన్ని విత్తు సిద్ధాంతం అంటానంటే, అంటే ఏం విత్తుతో అది కోస్తావు అంతే. నువ్వు ఏ కొలతతో కొలిచావు ఆ కొలతతో నువ్వు కొలబడతావు అన్నాడు దేవుడు. మోసం ఎంత మాత్రమో కూడా నీకు మంచిది కాదు. అన్యాయపు సొమ్ము రక్తపు సొమ్ము అంటాను ఎప్పుడు కూడా నేను. అన్యాయంగా ఏది సంపాదించినా, మోసం చేసి ఏది సంపాదించినా అది నీ దగ్గర నిలవకపోగా నీ వెంట వస్తుంది రక్తం వలె, శాపం వలె, పాపం వలె. చాలా ఇబ్బంది పడిపోతారు. యాకోబు 20 సంవత్సరాల శాపాన్ని అనుభవించాడు అంటాను. 2 నిమిషాలు చేసిన పాపము, తప్పు యాకోబుని ఎన్ని సంవత్సరాలు వెంటాడింది చెప్పండి? 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు. రీసెంట్గా ఒక 2 months క్రితం ఎప్పుడో చూశాను, నవ్వుకున్నాను, సంతోషం వేసింది నాకు. బాగా జరిగింది, ఇలాంటి వాళ్ళకి ఇలాగే జరగాలనిపించింది నాకు. 3 అన్నదమ్ములు, వాళ్ళు ముగ్గురు అన్నదమ్ముల్లో ఒకడు హ్యాండిక్యాప్డ్ అంటే తెలుసు కదా, డిసేబుల్డ్ పర్సన్స్. కాళ్ళు చేతులు సరిగ్గా పనిచేయదు, చిన్నతనంలోనే పక్షవాతమో పోలియో వచ్చి వాళ్ళు మంచాన పడిపోతారు, లేదంటే బెడ్ రెస్ట్ తీసుకునే పరిస్థితి, కుర్చీకే పరిమితం అయిపోతారు. కాబట్టి వాళ్ళని ఎవరో కూడా ఏం చేయరు, పెళ్లి చేసుకోరు. చేసుకుంటారు వాళ్ళని ఎవరన్నా చేసుకుంటారా? బెడ్ రెస్ట్ ఉన్నవాడిని, పోలియో ఉన్నవాడిని ఏమన్నా చేసుకుంటారా? ఎంత అందం లేకపోయినా, ఏమీ లేకపోయినా, ఏ ఉద్యోగం లేకపోయినా, ఏమీ ఆస్తి లేకపోయినా, ఆ 2 కాళ్ళు 2 చేతులు పని చేస్తే చాలని ఎవడన్నా చేసుకుంటాడు తప్ప, ఆ ఏ కాళ్ళు ఏ చెయ్యి పని చేయకుండా మూల కూర్చుంటానంటే ఎవరో చేసుకోరు. అయితే ఈ 3 అన్నదమ్ముల్లో ఒక వ్యక్తి ఇలా డిసేబుల్డ్ ఫెలో అంట. ఒక అన్నగారేమో యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. ఇప్పుడు ఒక అన్నగారు ఉన్నారు, తమ్ముడు గారు ఉన్నారు. తమ్ముడు గారు ఏమో డిసేబుల్డ్, పోలియో వచ్చేసింది ఆయనకి. కాబట్టి ఇప్పుడు ఆస్తి పంపకాల్లో ఏం చేయాలి? వాస్తవానికి రెండో వ్యక్తి చచ్చిపోయాడు కాబట్టి ఆ వ్యక్తికి పెళ్ళి అవ్వకపోతే వేరే విషయం. పెళ్ళి అవుతే మాత్రం ఖచ్చితంగా 3 భాగాల్లో సగ భాగం ఆ వ్యక్తికి, ఆ భార్యకి ఇవ్వాలి. లేదు అంటే కుదరదు. అయితే యాక్సిడెంట్లో చచ్చిపోయినటువంటి తమ్ముడికి భార్య ఉంది. అయితే ఈ అన్నగారికి వచ్చిన ఆలోచన ఏంటంటే, ఇంక అడిగేవారు ఎవరో లేరులే, మమ్మల్ని అనే వాళ్ళు ఎవరు ఉంటారులే అన్నట్టుగా ఏదో రకంగా మ్యానిపులేట్ చేసి, ఏదో రకంగా సర్ది చేసి, ఏదో రకంగా సైడ్ చేసేద్దామని చెప్పి సైడ్ చేసేది.
ఎంతో కొంత 1,00,000 2 లక్షల చేతిలో పెట్టి సైడ్ చేసేసారు. ఇప్పుడు పోలియో వాడు ఉన్నాడు, మరి పోలియో వాడికి ఎవరో లేరు, ఇంక ఈడు అడిగే వెనకాల ఎవరో ఈడు అడగలేడు, ఈడు మనకి అడిగేదేంటి, ఈడికి మనం చెప్పేదేంటి, కూర్చోరా పక్కన బతుకున్నాను చెప్పు 4 గెంజి మీదకి లేతాం, అంతకు మించి ఎక్కువ మాట్లాడద్దంటే అలాగే అన్నయ్య అన్నాడు. ఆడు మాత్రం ఏం చేస్తాడు, ఇప్పుడు మొత్తం ఆస్తంతో కూడా అన్నయ్య గారు వేసేసుకున్నారు వెనకాల, చాలా బాగున్నాడు. 10 సంవత్సరాలు అయిన తర్వాత వీళ్ళిద్దరు కొడుకులు కూడా యాక్సిడెంట్ అయి చచ్చిపోయారు. ఎక్కడ పోద్ది, ఎక్కడికే పోదు, ఎక్కడికే పోదు. నీ నీడ నిన్ను ఏ విధంగా అయితే వెంబడిస్తాదో, నీవు చేసిన అన్యాయము, నువ్వు చేసిన మోసము అంతకంటే ఎక్కువ వెంబడిస్తాది నిన్ను కాదు, నీ బిడ్డలను తరివేస్తా, జాగ్రత్త. అన్యాయపు సొమ్ము అరగదో, రక్తపు సొమ్ము శాపంగా మారిపోతుంటాను ఎప్పుడో కూడా నేను, జాగ్రత్త. ఒకవేళ ఈ మాట ఇక్కడ మాట్లాడవలసిన అవసరత దేవుడు ఉద్దేశం అయితే వింటున్నటువంటి వ్యక్తులతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. చాలా ఇబ్బంది పడతారు, మోసం చేయకండి, అడిగే వాళ్ళు లేరండి, లేకపోతే నిలబడే వాళ్ళు లేరండి. ఏం చేసినా సరే ఊరికిన వాళ్ళు ఉన్నారని చెప్పి అన్యాయం చేద్దాం అనుకున్న వారైతే మాత్రం చాలా ఇబ్బంది పడతావు, చాలా ఇబ్బంది పెడతావు. అందులో సందేహం లేదు, అందులో ఎంత మాత్రమో కూడా సందేహం లేదు. యాకోబు చేసేసాడు, 2 నిమిషాల్లో అయిపోయిందిలే, మోసం అయిపోయింది, అన్యాయం అయిపోయింది, చూద్దాంలే పారిపోయాడు అన్నయ్య గారి దగ్గర నుంచి. అన్నయ్య గారి దగ్గర నుంచి పారిపోయాడు, కానీ అన్యాయం మాత్రం ఆయన ఏం చేసింది, తరివేసింది. అన్నయ్య నుంచి అయితే పారిపోయాడు, కానీ మోసం మాత్రం, అన్యాయం మాత్రం, ఆ రక్తం మాత్రం యాకోబును తరిమి 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 పట్టుకుంటే 20 సంవత్సరాల కుక్క కంటే అధ్వానంగా పని చేయవలసి వచ్చిన కారణాలు ఎన్నో ఉన్నాయి. లేఖనాలు సెలవిస్తున్నాయి, అన్యాయము చెయ్యవద్దు, మోసగించవద్దు, మోసగించద్దు. అయితే ఇక్కడ లేయా కూర్చున్నట్టు ఎందుకు వచ్చిందో మాట, అంత కనెక్షన్ ఉందా అసలు దీనికి దానికి? ఏం కనెక్షన్ లేదు. మరి ఎందుకు వచ్చిందో? ఒకవేళ అలాంటి వారు ఉన్నారేమో, వచ్చారేమో, కూర్చున్నారేమో, వింటున్నారేమో, నీతోనే మాట్లాడేది. అన్యాయం చేయకండి, ఎప్పుడు అన్యాయం చేయకండి, ఎప్పుడు అన్యాయం చేయకండి. అయితే లేయా గారి గురించి ఏం మాట్లాడమంటారండి? లేయా గారి గురించి మంచి చెడులు మాట్లాడుకునేటువంటి సాహసాన్ని కానీ ధైర్యాన్ని కానీ నేను చేయలేను. ఎందుకంటే లేయా చిన్న వ్యక్తి కాదు. లేయా నుంచి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వంశావళి అంతా కూడా వచ్చింది. లేయా నుంచే వచ్చాడు యేసయ్య. రూబేను, షిమ్యోను, లేవి, వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా లేవి సంతానం, లేయా సంతానం. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఈ లేయా సంతానం నుంచి వచ్చినాడే. కాబట్టి ఆమెను అనడానికి, ఆవిడలో చెడు ఉందని అనడానికి నేను సరిపోను. మహాతల్లి, శాపం అనేది నా మీదకి ఎంత మాత్రమో కూడా రాకూడదు అనేటువంటి ఆలోచనతో ఆవిడలో ఉన్న చెడుల గురించి కానీ, ఆవిడలో ఉన్న లోపాల గురించి కానీ, ఆవిడ యొక్క తప్పిదాల గురించి కానీ నేను ఎంత మాత్రమో కూడా మాట్లాడడానికి తెగించను. కానీ ఆవిడలో ఉన్నటువంటి కొన్ని మంచి విషయాలు మాత్రం మాట్లాడుకుందాం. ఎంతమంది ఇష్టపడుతున్నారు? లేయా గారిలో ఉన్న మంచి విషయాల గురించి మాట్లాడుకుందాం అనడానికి మీరందరూ కూడా సహకరించారు కనుక ఆవిడలో 2 విషయాలు నేను గమనించానండి. ఒకటేమో పర్సనల్ విషయం, ఒకటేమో ఫిజికల్ విషయం. ఈ 2 విషయాల్లో కూడా నన్ను ఎంతగానో ఆకర్షిస్తూ ఉంటుంది ఆవిడ యొక్క జీవితం. ఒకటేమో పర్సనల్ విషయం, రెండోదేమో ఫిజికల్ విషయం. అంటే పర్సనల్ అంటే వ్యక్తిగత సంబంధమైన, ఫిజికల్ అంటే శరీర సంబంధమైన, మెంటల్ అంటే మానసిక సంబంధమైన. అంటే మెంటల్ గురించి మానసిక విషయాల గురించి మాట్లాడాలనుకోవట్లేదు, కానీ లేయా జీవితంలో మొట్టమొదటగా అది కూడా ఫిజికల్ విషయంలో ఒక మాట, ఒక సందర్భం, ఒక ఇబ్బంది మాత్రం నన్ను ఎంతగానో ఎప్పటికి కూడా చాలా బాధ పెడతా ఉంటుంది. లేయా విషయంలో మాత్రం చాలా దుఃఖక్రాంతులే జీవితం అంతటినీ కూడా గడిపింది. లేయా ఆ ఒక్క విషయంలో, ఆ ఫిజికల్ విషయంలో, ఆ బలహీనతలో మాత్రం జీవితాంతము కూడా చాలా నీరు గారిపోయినటువంటి వ్యక్తిగానే జీవించిందంటాను. ఏ విషయం అంతగా మిమ్మల్ని ఆకర్షించింది సేవకుడా? లేయాలో అది కూడా శరీర సంబంధమైన ఏ విషయం మిమ్మల్ని అంత దిగ్భ్రాంతిలోకి నడిపించింది? అంతగా మిమ్మల్ని దుఃఖక్రాంతుని చేసేటువంటి ఫిజికల్ విషయం లేయాలో ఏముందంటే ఏమీ కాదు, చెల్లిల్లో ఉన్న అందం
లేయాలో లేదు. చెల్లెలో ఉన్న అందం లేయాలో లేకపోయింది. ఆవిడ ఫిజికల్గా ఎంతగా బాధపడుతుందంటే వివరించలేనంత చరిత్ర ఉంది. అంత బాధపడుతుంది ఆవిడ. ఎందుకంటే చెల్లి అందగత్తి, అక్కేమో అందగత్తి కాదు. చెల్లి అందరికీ నచ్చుతుంది, అక్క ఎవరికీ నచ్చట్లేదు. చివరికి కొట్టుకున్నటువంటి భర్త సైతం లేయాని విసర్జించిన అనేక కారణాలు బైబిల్ గ్రంథంలో కనబడుతున్నాయి. ఏ విషయాన్ని బట్టి లేయ మిమ్మల్ని అంత ఆకర్షించిందంటే ఆమెలో ఏమి లేదో తెలుసా? చెల్లిలో ఉన్న అందం లేదు. పాపం అందగత్తి కాదు కదా, అందం ఉంటేనే కదండి ఎవరన్నా కొంచెం 4 మొక్కలు ఎక్కువేసేదన్నా 4 ఎక్కువ పెట్టేదన్నానే, అంతే కదా. పిల్లలనైనా సరే తల్లిలు ఏ విధంగా ప్రేమిస్తారో, 2 పిల్లలు పుట్టారు, ఒకే గర్భాన్ని దాల్చిన పిల్లలు 2 పుట్టారు, ఒకే పేగును తెంచుకుని పుట్టిన 2 పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల్లో ఒకడు అందంగా ఉన్నాడు అనుకోండి, అందంగా ఉన్నవాడిని ఎక్కువ ప్రేమిస్తారు ఎవరని. ఇది ఉన్నా నిజమైన సత్యం ఇది, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా. అందం లేనివాడిని అంతగా పట్టించుకోరు, అంతగా ఉండదు. అంటే బయటికి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయకపోవచ్చు, కానీ అందమైనోడు కొంచెం ఎక్కువ పెడతా ఉంటారు, అందమైనోడు కొంచెం ఎక్కువ ప్రేమిస్తూ ఉంటారు, అందమైనోడు కొంచెం ఎక్కువగా ఘనపరిచేటువంటి ఆలోచనలు ఉంటాయి. అయితే ఇక్కడ లేయాలో ఏం కరువైందంట చెప్పండి? అందం లేదు. చెల్లిలో ఉన్న అందం లేయాలో లేకపోయింది. కాబట్టి లేయని అందరూ కూడా చిన్న చూపే చూశారు, లేయని అందరూ కూడా ప్రక్కనే పెట్టారు, లేయని అందరూ కూడా ఎగతాళి చేసినట్టుగానే మాట్లాడారు. అందుకే లేఖనాలు కూడా సెలవిస్తూ ఉంటాయి, అందం మోసకరం, సౌందర్యం ఏంటంట వ్యర్థం. అంటే దాని అర్థం దేవుడు అందాన్ని విసర్జించేటువంటి వాడని కాదు, దేవుడు అందగత్తెల్ని అందగాల్ని ఇష్టపడరని కాదు, దేవుడికి సౌందర్యం అంటే అస్సలు కూడా ఎక్కదని కాదని అర్థం. అందంగా ఉన్న ఏ ఒక్కరన్నా సరే దేవుడికి గిట్టదు అని కాదు దాని అర్థం. మనుషులైతే మాత్రం మనిషి యొక్క పై ఆకర్షణ అందాన్ని బట్టి ఆకర్షించబడతారేమో, మనుషులకైతే బాహ్య సంబంధమైన సౌందర్యాన్ని బట్టి మనుషులు ఆకర్షించబడతారేమో. నా దేవుడు బాహ్య సంబంధమైన సౌందర్యానికి ఆకర్షించబడేవాడు కాదు, అంతరంగ సౌందర్యానికి ఆకర్షించబడే దేవుడు నా దేవుడు. గట్టిగా చపళ్ళు కొడుతూ నేను మహింపడతాం. నా దేవుడు అందానికి వ్యతిరేకి కాదు, నా దేవుడు సౌందర్యానికి వ్యతిరేకి కాదు, కానీ ఆయన కోరేది బాహ్య సంబంధమైన సౌందర్యము కాదు, కానీ అంతరంగ ఆత్మీయ సౌందర్యాన్ని కోరుతున్న దేవుడు నా దేవుడు. నిజంగా అందానికి దేవుడికి వైరమైతే సౌలు చాలా అందగాడనుంది, సంసోను చాలా అందగాడనుంది, కాదా? మోషే చాలా అందగాడని రాయబడి ఉంది. వీళ్ళందరూ కూడా దేవుని చేతిలో వాడబడిన వ్యక్తులే కదా, అందానికైన వ్యతిరేక కాదు. అందరూ మనుషులు బాహ్య సంబంధమైన అందాన్ని కోరతారు, మన దేవుడు మాత్రం ఆత్మీయ సౌందర్యాన్ని కోరే దేవుడు. కాబట్టి ఈ రోజున లేయవలే అందం లేదని బాధపడుతున్నాయేమో సిస్టర్ గారు, లేయవలే అందం లేదని బాధపడుతున్నాయేమో బ్రదర్. ఒకవేళ లేయాలో ఉన్న అందం నాలో లేదని బాధపడుతున్నాయేమో యవనరండ్రా యవనస్తుడా, దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. లోకం చూసేట్టుగా బయట అందాన్ని నేను చూడను, ఏ అందాన్ని చూస్తాను? అంతరంగ అందాన్ని చూసే దేవుడు నేను. లేయలా బాధపడుతున్నారు చాలా మంది యవన బిడ్డలారా, అందం లేదంటే నాకైనా బాధపడుతున్నారా? వాళ్ళలాగే నాకు రంగు లేదని బాధపడుతున్నారా? వాళ్ళ వల్లే నాకు జుట్టు లేదని బాధపడుతున్నారా? వాళ్ళ వల్లే నాకు పర్సనాలిటీ లేదండి, వాళ్ళంత ఎత్తు లేదండి అని చెప్పి చాలాసార్లు నిన్ను నీవే కించపరుచుకుంటూ ఒక వ్యక్తి యొక్క అందాన్ని బట్టి నీ అందాన్ని దిగజార్చుకునే వ్యక్తివైతే దేవుడికి అది ఎంత మాత్రమో కూడా ఇష్టము కాదని అంటాను. ఎప్పుడూ కూడా ఎందులో కూడా ఎవరూ కూడా తక్కువ కాదు, మనమందరం కూడా విలువ పెట్టి కొనబడినా వారము. లేయ బాధపడుతుంది, లేయ విసర్జించబడింది, లేయని ఎవరో లెక్క చేయలేదు. అంటే చెల్లిలో ఉన్న అందం అక్కలో లేకపోయింది. యవనస్తులారా, అందం లేదని బాధపడుతున్నావా? అందరిలాగా నాకు రంగు తక్కువని చెప్పి బాధపడుతున్నావా? వాళ్ళకున్న రంగులో కొంచెం రంగు వచ్చినా నాకు బాగుండని చెప్పి బాధపడుతున్నావా? ఈ రోజున నాకు జుట్టు తక్కువ, వాళ్ళల్లో కొంచెం జుట్టు ఎక్కువ ఉంటే అంత బాగుండండి బాబు అని చెప్పి బాధపడుతున్నావా? ఎప్పుడూ కూడా అందాన్ని బట్టి బాధపడకో. ఆత్మీయ సౌందర్యంలో ఎక్కడైనా తక్కువగా కనబడుతున్నాయేమో ఆ విషయంలో బాధపడు. ఈ అందం కాదు, ఈ అందం 3 రోజులు ఉంటే పురుగులు పడుతుంది. కావాలంటే మీరు డౌట్ ఏమైనా ఉంటే ఒక ఏలికి అడ్జస్ట్ చేసుకుని మట్లో కప్పేటండి, 3వ రోజు తర్వాత ఏమవుతుందో చూతిరిగారు. సెంటు స్మెల్ ఏమి రాదో. ఈ అందం ఎవరికి కావాలండి?
చచ్చిన 8 గంటలకు నలుపైపోద్ది అందం. అందం లేదన్న బాధ, రంగు లేదన్న బాధ, జుట్టు లేదన్న బాధ, ఎత్తు లేదన్న బాధ. నీకున్నదాన్ని బట్టి దేవుని స్తుతించకపోగా వాళ్ళని చూసి వీళ్ళని చూసి అది ఎంత తెల్లగా ఉందో ఆ రంగులో కొంచెం నాకు రాసేసి ఉంటాయి. అంత రాసేస్తే వచ్చేద్దా రంగు? రాసేద్దా వచ్చేద్దండి మలిబాబు గారండి. అలాగైతే మా నాన్నగారు మా అమ్మగారు రాసేసుకొని ఉంటే ఈ పాటికి ఎంత రంగు వచ్చేద్దు మా నాన్నగారు. అంటే రంగు తక్కువైనారని ఏమనుకోకండి, బాధపడకండి. అంటే మా అమ్మగారిని కొంచెం రంగు తక్కువే కదా నాన్నగారు ఫీల్ అవుతున్నారా? బాధపడదు, ఎవరో బాధపడద్దు, చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ఎవరో బాధపడద్దు. రంగు తక్కువ బాధపడతారేటండి? దేవుడు ఎప్పుడు మళ్ళీ చెప్తున్నాను చూడండి, బాహ్య సంబంధమైన అందాన్ని చూడడమ్మా. బాహ్య సంబంధమైన సౌందర్యము, బాహ్య సంబంధమైన అందము భూలోకానికి మాత్రమే పరిమితము. ఆత్మ పరలోకానికి సంబంధించినది. అది ఎంత అందంగా ఉంది అనేటువంటి విషయాన్ని గమనించుకో. అంతేగాని లేయవలే జబ్బు కండ్ల దానిగా ఉన్నావా అని ఒకవేళ నీ ముఖంలో కూడా కళ తక్కువైందా, నీ ఇంటి వారు కూడా చాలాసార్లు ఎందుకు వచ్చిందే బాబు ఈశ్వరో అని అంటావు, రంగు లేదు, అందం లేదు, నీకు సంబంధాలు ఎక్కడి నుంచి వస్తాయి, నిన్నెవరు పెళ్లి చేసుకుంటా అన్నట్టుగా ఒకవేళ ఎవరన్నా ఏమన్నా మాట్లాడుతున్నారేమో. నువ్వు అందరికంటే కూడా కొంచెం పొట్టుగా ఉంటావని ఎవరన్నా సరే నేను హేళన చేస్తున్నారేమో. అందరూ ఉన్న హైట్ లేవని చాలాసార్లు నేను హేళన చేస్తున్నారేమో. వాళ్ళకున్న జుట్టు కూడా లేదు, ఆడపిల్లవే ఉండని చెప్పి హేళన చేస్తున్నారా? చూడండి నాకేం పిలకలాగా అయిపోయిందండి జుట్టు అంతా. ఆవిడ చూడండి ఎక్కడి వరకు వచ్చేసిందంటండి ఏకంగా జుట్టు. ఆ జుట్టులో 2 ఎంటుకులు కానీ పాడేసి ఉంటే నాకెలా ఉందిరండి. పూలన్నీ ఎట్టేద్దరండి, మందార పూలు, బంతి పూలు, సంపంగ పూలు అన్నీ ఎట్టేద్దరండి. పిట్టలన్నీ వచ్చి వాళ్తాయి, గూడు కూడా ఎడతాయి దాని మీద. ఉన్న జుట్టుని బట్టి ఆనందించకుండానే పిలకలా అయిపోయిందండి నా జుట్టు, పిలకలాగా అయిపోయిందంట. ఆ జుట్టుకి కనబడకుండా ఉండడానికి మళ్ళీ కొంగు భక్తి ఎక్కువ అయిపోయింది అనుకుంటారు కనుక మళ్ళీ పొరపాటునే ఆ పిలక కనబడకూడదని ఆయాసం అంతానే భక్తి ఎక్కువ అయిపోయిందని చెప్పి కొంగేసుకుని వస్తారండి, కొంగేసుకుని వెళ్తారండి అనుకోకండి. పిలక కనబడుతుందని కొంతమందికి చాలా అన్ని బాగా ఉంటాయి, జుట్టు ఉండదు, పిలకలాగా ఎంతే ఉంటుంది. మేకతోక ఇప్పుడు చూసారు మీరు? మేకతోక అంతే ఉంటుంది. ఇప్పుడు మేకతోక గురించి ఎందుకు అంత ఫీల్ అయిపోతున్నావు నువ్వు? వయసులో ఉంది కదా జుట్టు, వయసు పెరిగిన తర్వాత పోతుంది, కరోనా వచ్చిన తర్వాత అంతా ఊడిపోయింది. ఇప్పుడు లేని దాని గురించి బీగేసుకుంటారు. ఏంటి జుట్టు ఉంటే బాగుండండి, అయ్యి బాబా ఎంత ఉందో జుట్టు, బాబాయ్ ఎంత ఉందో, ఆ కళ్ళుకే మొత్తం ఆ జుట్టు అంతా రాలిపోద్ది, అవతలది ఆ సూపుకే మొత్తం రాలిపోద్ది, ఇంకా కొళ్ళన్నీ పడిపోతే జుట్టు మీద వెంటనే. ఎప్పుడన్నా సరే జుట్టు బాగా పెంచుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే బయటికి కనబడి ఒకటి 3 వేసేసుకోండి నెత్తి మీద. బయట వేసుకొని వచ్చారంటే మాత్రం కళ్ళు అన్నీ దాని మీద ఉంటాయి. మళ్ళీ చెప్తున్నా వచ్చే వారంగా జుట్టు ఉండదు నీకు, నువ్వు ఎన్ని షాంపూలు వాడినా ఎన్ని నూనెలు పెట్టినని. ఎందుకంటే మా అమ్మ జుట్టు మీద అలా కళ్ళు పడ్డాయండి ఒకలే దెబ్బకి, ఆవిడదే పిలకైపోయింది, ప్రసన్న గారిదే పిలకే. అయ్యి బాబాయ్ ప్రసన్న అమ్మ గారే జుట్టు ఎంత ఉందో, ఎంతలా ఉందో అన్నది ఎంతో ఒక అమ్మ తల్లి, ఇంతలావు కాస్తే బల్లి తోకలాగా అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయిందిలే ఆవిడ గురించి ఎందుకు లేపు మళ్ళీ. ఎందుకన్నీ ఆ పిలకలో ఆ జుట్టులు ఏమంటారండి అట్లని ఏస్తారు, దాన్ని ఏమంటారు తమ్ముడు, చెడా జల్లో ఎన్ని మనకెందుకు, ఏదో వయసులో చేసాం, వయసులో పెంచాం, వయసులో ఉన్న అందం తర్వాత కూడా రావాలంటే కష్టం కదా. ఆత్మీయ సౌందర్యాన్ని సంపాదించు, ఆత్మలో ఎంత సౌందర్యవతిగా ఉన్నావు అనే విషయాన్ని గమనించుకో. ఆత్మలో ఎంతగా నువ్వు అందంగా కనబడుతున్నావు అనేది గమనించుకో. ఆత్మలో దేవుణ్ణి ఎంతగా నువ్వు ఆకర్షిస్తున్నావు అనేటువంటి విషయాన్ని గమనించుకో. అంతేగాని ఆత్మలో లేని సౌందర్యం శరీరంలో ఎంత ఉంటాయి ఎందుకండి? ఎంత సౌందర్యం దీనికి ఉంటే ఆత్మలో ఉండాలి కదా. కొంతమందికి సౌందర్యం చాలా ఉంటుంది, రంగు ఉంటుంది, పర్సనాలిటీ ఉంటుంది, హైట్ ఉంటుంది, లోపల ఆత్మ మాత్రం బూజు పట్టిపోయి ఉంటుంది. అది ఇంకా మామూలుగా ఉంటుంది, అది ఆఫ్రికా గొరిల్లలాగా ఉంటుంది ఆత్మ అంతనే. కానీ మనం అనుకుంటాం ఎంత అందగొత్తో అంత అందగొత్తో, అది ఎవరికి కావాలి, ఆ అందం ఎవరికి కావాలి, లోపల ఉన్న అందం ఎలాగుందో చూడు. నువ్వు పెంపొందించుకుంటున్నావా నీ ఆత్మక సౌందర్యాన్ని? నీ ఆత్మకి మెరుగులు దిద్దగలుగుతావన్నావా? నీ ఆత్మ మొండేటువంటి ఆత్మగా ఉందా? నీ ఆత్మ దేవుణ్ణి ఆకర్షించగలిగేటువంటి అందమైన ఆత్మగా మారిందా? చేయి, ఉపవాసం చేయి, చక్కని ఉపవాసం చేయి, నీ ఆత్మ చాలా అందం కలిగి ఉంటుంది. చక్కగా వాక్యాన్ని చదువుకో, చాలా అందంగా మారుతుంది నీ ఆత్మ. చక్కగా ప్రార్థనలోని జీవితాన్ని కొనసాగించు, ఎంతగా ఆకర్షించగలిగేటువంటి ఆత్మగా మారిపోతుందో. ఇంతకంటే పెద్ద క్రీములు ఏం పావక్కర్లేదు. ఆత్మకి వేసేటువంటి ఫౌండేషను క్రీమ్ ఏదన్నా ఉందంటే ఉపవాసము,
ప్రార్థన, వాక్యము, ఈ మూడు ఉంటే నీకంటే అందమైన ఆత్మకి దేవుడి దృష్టిలో ఏది లేనట్టే. అంత అందంగా ఉంటుంది దేవుడి దృష్టిలో ఆత్మ. అందుకని ఎప్పుడన్నా ఎవరన్నా ప్రార్థన చేయించుకోవడానికి వచ్చారనుకోండి, ఆడపిల్లలు, చిన్నపిల్లలు ఎవరన్నా చిన్నపిల్లలు అందంగానే ఉంటారు. ఒక ఆరాధన కుమార్తె అయినా, సమర్పణ కుమార్తె అయినా, ఇలాంటి చిన్నపిల్లలు ఎవరన్నా, లేదంటే అమ్మ విమలా గారి మనవరాలైనా, ఇలా చిన్నపిల్లలు ప్రార్థన చేయించుకోవడానికి వచ్చినప్పుడు నేను చేసే ప్రార్థన ఎప్పుడన్నా మీరు గమనించండి. అయ్యా, వీళ్ళకి ఇచ్చిన బాహ్య సంబంధమైన సౌందర్యాన్ని బట్టి నీకు వందనాలు. అయితే ఈ సౌందర్యం బాహ్యానికి మాత్రమే పరిమితం అయిపోకూడదు. బాహ్యంలో ఎంత అద్భుతమైన సౌందర్యాన్ని అయితే ఇచ్చావో, ఈ బిడ్డల ఆత్మ కూడా అంతగా సౌందర్యంగా మారాలయ్యా. ఆత్మ సంబంధమైన, శరీర సంబంధమైన సౌందర్యం నా బిడ్డలకు ఇవ్వండి అని ప్రార్థిస్తూ ఉంటాను నేను. అది ఎవరితో చెప్తానో, ఎవరో నేర్పుతానో, ఎవరో మాట్లాడింది కాపీ కొట్టి కాదు, దేవుడు నేర్పితే వచ్చింది. దేవుడు చెప్పాలి. ప్రార్థనలో వచ్చి కొంతమంది ప్రార్థనలో కాపీ కొడతా ఉంటారు. అది వెళ్ళదు దేవుడి దగ్గరికి. నీ అంతరంగం నుంచి పుట్టాలి ప్రార్థన. నీ ఆత్మ నీకు నేర్పాలి ప్రార్థన. అంతేగాని ఎవరో చేసే ప్రార్థనా పదాలని కాపీ కొట్టి చేసే దాంట్లో సాటిస్ఫాక్షన్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ థింగ్ ఏంటంటే దేవుడు చేరదు. మనకి నేర్పబడాలి, మనం నేర్చుకోవాలి. ఆత్మ నేర్పాలి ప్రార్థన. నేను చేస్తుంటాను అలాగే. చిన్నపిల్లలు ఎప్పుడు కానీ మనం అలా చేస్తుంటాం. ప్రభువా, ఆత్మ సంబంధమైన, శరీర సంబంధమైన సౌందర్యాన్ని బిడ్డలకి ఇవ్వండి. చెయ్యి, అలా చెయ్యి. అంతేగాని అందం లేదు, ఎందం లేదు ఓ పీకేసుకుంటారేటండి. వయసులో ఉన్న జుట్టు తర్వాత వస్తుందా? వయసులో ఉన్న అందం తర్వాత కనబడద్దా? వయసులో ఉన్న తేజస్సు తర్వాత కనబడుతుందంటే కనబడుతుంది. ప్రార్థన, వాక్యము, ఉపవాసం అనే క్రమాన్ని నువ్వు జరిగిస్తే నిత్య యవ్వనరాలు వలె, నిత్య యవ్వనస్తులు వలె కనబడతావు. అందాన్ని గమనించుకో. ఇంటీరియర్గా నువ్వు ఎంత అందంగా ఉన్నావు అనేది గమనించుకో. అంతేగాని బాహ్య సంబంధమైన సౌందర్యం, అందం లేదు, రంగు లేదు, ఎత్తు లేదు, జుట్టు లేదు. పెళ్ళైతే చేస్తారు కానండి. నేను ఇలా ఏమనుకోకండి, ఎందుకంటే నా చుట్టల్లో చాలా అన్నని. పెళ్ళైతే మాత్రం ఈ పెద్దలు ఇష్టపడే కుదిర్చి పేరు పెళ్లి చేస్తారు. వీళ్ళే చేస్తారు పెళ్లి, పెద్దలే. ఇరు కుటుంబాల్లో నచ్చి పెళ్లి చేస్తారు. పెళ్లి చేసిన తర్వాత పిల్లలు పుట్టకుండా ఉంటారా? పిల్లలు పుడతారు. ఆ పిల్లలు పుట్టిన వాళ్ళు ఎవడైనా సరే ఆ నాన్నగారు రంగు కానీ వేసుకోని వస్తే ఇంకా ఉంటుందండి సచ్చి వరకుని. ఆ అత్తగారితో మీ నాన్న రంగు వేసుకొచ్చేసారా? మరి ఎందుకు చేసావు? మా నాన్న రంగు రాకపోతే దూతల రంగు వస్తుందా? పెళ్లి చేసుకున్నవాడు రంగు రాకపోతే ఎవడు రంగు వస్తుందండి? ఆడపిల్లల తల్లిలు ఏ మాటలు లేదు. నా చుట్టాల్లో విన్నాను నేను. ఏమనలేక నోరు మూసుకుని కూర్చునేవాడిని. ఒరే, అంతా బాగానే ఉన్నారా? రంగు కొంచెం వచ్చి ఉంటే బాగున్నాయి. మీ అమ్మ రంగు వేసుకుని రాలేదులా. ఎవరు రంగు వేసుకొచ్చారా? నాన్న రంగు వేసుకొచ్చేసారా బాబు? మీ నాన్న రంగు వేసుకొచ్చేసారా బాబు అంటుంటే ఆ సొవ్వుని పాడుతున్నటువంటి అల్లుడి గారు బుర్ర ఏమైపోతా ఉంటుంది? ఇది ఎప్పుడు చచ్చిపోద్దా, ఎప్పుడు చచ్చిపోద్దా, ఎప్పుడు చచ్చిపోద్దా. ఎందుకయ్యా నేనే అల్లుడి గారు బాధపడరా? లేకపోతే భార్య బాధపడదు? ఏదో పుట్టారు, ఎవరికే లేనటువంటి సంతానమో బిడ్డలో దేవుడిని చేతికి అందించాడని ఒక అమ్మమ్మనయ్యానని, ఒక నానమ్మనయ్యానని సంతోషించు. అంతేగాని మన వల్లే మనవరాలను ఎత్తుకుని రంగంతా అల్లుడి గారిది వేసుకొచ్చింది, కొంచెం మా పిల్ల రంగు వేసుకున్నా బాగుండు, కొంచెం పామే సున్నం బాగా వేసినట్టు, లేదంటే చిన్నప్పుడే నలుగు పామె ఎత్తావు కదూ, నలుగెట్టు రుద్దేసినట్టుగా. కొంతమంది అంత రుద్దేస్తుంటారు పిల్లల్ని. నాకు భయం వేసేదండి బాబు. చిన్నగాండి వాళ్ళ పెద్దమ్మ గారు ఇంటి తిట్టారు కదా, ఆడు కొంచెం తెల్లగా ఉండలే, ఎప్పుడైతే పాడైపోయాడు. ఎందుకంటే వాళ్ళ రుద్దేస్తారంటే ఊపిపోయి కూడా కాలు మధ్యలో పెట్టి నలుగు పెడతారు కదండి అమ్మ, ఊపెత్తున్నారండి. మామూలుగా తిప్పేస్తలేదు. అంటే ఇప్పుడే వద్దాడు రంగు బయటికి, రంగు ఇప్పుడే వద్దాడు, నెలగా పుట్టాడే రంగు బయట రాయడానికి. ప్యూర్ కలర్ కదా అంటే మా బాబాయ్ ఎంటుకులు ఊడిపోవాలండి, ఎంటుకులు ఉంటే మళ్ళీ నలుపు కనపడతారంట. ఎంటుకులు ఉండకపోతే ఎలా ఉంటావు నువ్వు? బూడిదల్లో ఉంటావు. పెళ్ళి ఏదో అయిపోయింది, పిల్లలు ఏదో పుట్టారో, చక్కగా జీవితాన్ని ఏదో భార్య భర్తలు అలాగా హ్యాపీగా కొనసాగిస్తూ ఉంటే, ఈ పుట్టింటికి వచ్చినప్పుడు, ఈ అత్తోళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు స్నానం చేయించడం పోగా రంగు తక్కువ వచ్చింది, రంగు తక్కువ వచ్చింది, రంగు తక్కువ వచ్చింది, సచ్చి వరకు అంటానే ఉంటారండి బాబు. దరిద్రం అదేంటో తెలుద్దాం. సచ్చి వరకుని కొంచెం ఎత్తుంటే బాగుంటారు, నాన్నలా పొట్టుగా పుట్టారే. ఏ పెళ్లి చేసినప్పుడు సంబంధాలు వచ్చినప్పుడు ఏ కనబడలేదు హైట్లు, వెయిట్లు, లావులు, రంగులుని. అప్పుడేం కనబడవు. పిల్లలు పుట్టిన తర్వాత చచ్చి వరకు ఇదే సెంటింగ్ అండి బాబు. దరిద్రం పెద్దల్లో అంటానికి అంత ప్రాముఖ్యత ఇవ్వకండి అమ్మ. దరిద్రం నేను ఎలా అంటున్నానని చెప్పి మా అమ్మగారు బాధపడకూడదని కోరుకుంటున్నాను నేను. అంటే మా అమ్మమ్మ గారు చచ్చిపోయేంత వరకు కూడా నేను పక్కన ఉన్నప్పుడు, నన్ను దగ్గర నుంచి చూసినప్పుడు ఒకే ఒక మాట అనేది చచ్చి వరకు అన్నది.
ఈ రోజు నువ్వు ఇలాగ ఉన్నావు అంటే నీ ముక్కు నేనే నొక్కాను రానిది. చచ్చిపోయే వరకు కూడా మా అమ్మమ్మ గారు నోట వచ్చిన మొదటి ఆఖరి మాట ఏదైనా ఉందట, రే అందగాడు నేను ఎక్కువ చేసేకరా, నీ ముక్కి పాటికి ఎంత టెంకాయలాగా అయిపోతుంది మీ తాతలాగా, నేను నొక్కబట్టి సూదిగా వచ్చింది. చచ్చి వరకు ఇదే మాట. నువ్వు నొక్కబట్టే ముక్కిలా సూదిగా టమాటాలు కోసి కత్తిలా వచ్చింది లేవే బాబు, లేకపోతే మీ తాతలా టెంకాయలాగా అయిపోతున్నావు. ఆయన పాప అలా కూర్చుని అవును ఆయన ముఖం చూస్తే ఎంత బాధ వేసిందో. ఆ టైంలో మీ తాతలా టెంకాయ ఏంటని బాధపడ్డా. మరి తాతయ్య గారు పెద్ద ముక్కు, మరి మేమేం చేస్తాం, నాది అలాగే వచ్చేసిందంటే ఇవి నొక్కేసిందంట. ఇవన్నీ నొక్కేయడాన్ని బట్టి ఇలాగ అందమైన ముక్కు వచ్చిందిరా అని చెప్పి చచ్చి వరకు అంటా ఉందండి బాబు. నిజానికి వాస్తవం నాకు తెలదలే. ఏ కాదమ్మా పాపగారు, చచ్చిపోయే వరకుని నేను ఆవిడ పక్కన కూర్చున్నానంటే పొరపాటును కూడా ఏ రోజు కూడా అన్నం తిన్నావా లేదా అన్న మర్చిపోద్దు. కానీ చూసావా ముక్కు ఎంత అందంగా ఉందో, అంత అందంగా వచ్చిందంటే ఏమనుకుంటున్నారా, నేనే నొక్కాను రీ, సన్నాసిగాడి ముక్కు వచ్చేద్దుని, ఈ కప్పగాడి ముక్కు వచ్చేద్దును, ఈ దెబ్బగాడి ముక్కు వచ్చేద్దును అని చెప్పి అయ్యి బాబు అంటుంటే ఆయన ముఖం చూడాలి, నా బాధ చూడాలి. మా తాత ముక్కు రాకపోతే ఎవరిది వస్తుంది? నొక్కాను రా నేను, అదివేలరా ఇది నాతో పోయిందిరా బాబు, అమ్మాయి అనుకోలేదు. చిన్నగాడు పుట్టిన తర్వాత రే వీడిది ఇలా వచ్చేస్తుంది, ఇలా నొక్కండి, ఇలా నొక్కండి. ఆడిది ఆడి ముక్కు నొక్కట్లేదని చెప్పి ప్రసన్న గారు నేను తిట్టుదో మా అమ్మమ్మ. నొక్కట్లేదు, నొక్కమంటే పనికి మళ్ళీ ఆడి ముక్కు ఎలాగైపోతావు, నేను చూడు అంత బాగా నొక్కితే ఇలా ఆయన గారు ముక్కు ఎలా వచ్చింది. ఇంకా అక్కడనే ముక్కులు చెవులు కళ్ళు ఎవరికి కావాలంటే బాబు, ఆత్మ కావాలి కానీ, ఆత్మలో అందం కావాలి కానీ, ఆత్మలో సౌందర్యంగా ఉన్నావా లేదనండి కనబడాలి తప్ప ముక్కులో ఏముంది. ముక్కు కొత్త ఉండిపోతుంది ఏమన్నానే, కుళ్ళిపోద్ది. శరీరం ఎంతలో ఉండి ఎంతలో మాయమైపోయేది, కుళ్ళు పట్టిపోయేది, మట్టిలో మట్టిగా అయిపోయేదండి. ఈరోజు ఉన్న సువాసన 8 గంటల తర్వాత సువాసన ఉండదా శరీరంలో? అప్పటి వరకు ఒక కౌగులించుకుని కాళ్ళు పట్టుకుని ఏడ్చిన వ్యక్తులే అప్పటి వరకు తీకండి శవాన్ని ఐస్ బాక్స్లో తెప్పించండి అన్న వాళ్ళే ఏమిటి స్మెల్ వస్తుంది, కొంచెం బేగ ఏం చేయండి, తీసేయండి. నీ శరీరాన్ని ప్రేమించుకున్నావా? నీ శరీర అందాన్ని బట్టి చాలాసార్లు చాలా అత్యానందభరితురాలు అయిపోతున్నావా? అందగత్తెవని, రంగు ఉందని, ఎత్తుందని, అందరికంటే కూడా ఎక్కువ జుట్టు ఉందని. అందాన్ని బట్టి హర్షించేవాడు క్రైస్తవుడు కాదు. అందాన్ని బట్టి ఎవడన్నా పొగుడుతుంటే లైట్ తీసుకోండి, అయిపోకండి. ఎవరన్నా తెలదు యూట్యూబ్లో రీసెంట్గా కామెంట్ పెట్టారు, యు ఆర్ సో క్యూట్. అమ్మాయి అవునా, థ్యాంక్ యూ సో మచ్ నెంబరీ అని అనలేదు, నేవిని డిలీట్ చేస్తాను ఆ కమెంట్. నేను ఏమైపోలేదు. ఇంకొకరు ఎవరో పెట్టారు, వాళ్ళు లేడీసే. మీ పాస్టర్ గారు మీ కళ్ళకి ఏమన్నా కాటికేసుకుంటారా? నా కళ్ళ కాటికేసుకున్న కళ్ళలో ఉన్నాయా ఏంటి? రాజుగారి మీరు చెప్పండి, నేను ఏం చెప్పనండి. ఆవిడకి అలా కనపడ్డాయేమో కాటికేసుకున్న కళ్ళులాగా. ఏం అనలేదు, డిలీట్ చేస్తారు అంతేగాని అంటే స్క్రీన్ షాట్లు తీసుకుని అమ్మో చూసావా అమ్మా ఎంతమంది అన్నారో కాంప్లిమెంట్ అని అనలేదు ఎక్కడనే. అందాన్ని బట్టి ఎప్పుడన్నా పొగుడుతారు ఇంకో లైట్ తీసుకోండి. నేను పడకూడేస్తున్నాను దాని అర్థం. బియ్యం గింజల్లో ఉన్నాయి నీ పళ్ళు, నా మెరిసిపోతుంది ఆనపకాయలాగా, ఇలాంటివి ఏమైనా అంటున్నప్పుడు లైట్ తీసుకోండి, అమ్మో మనకు అంత సీన్ లేదని చెప్పి. అంతేగాని ఐస్ అయిపోయి అలా పొగుడేస్తున్నారను అన్నాం అనుకో, ఉన్న అందం అంతా కూడా ఏమైపోద్ది. కాబట్టి లేయాలో ఏం తక్కువైందండి? చెప్పండి. అందం లేదు. అక్కలో చెల్లిలో ఉన్న అందం చెప్పండి, అక్కలో లేకపోయింది. చాలా ఏడ్చింది, చాలా బాధపడింది. ఎవరిని కూడా నన్ను దగ్గర రానట్లేదు, సొంత భర్త కూడా నన్ను లెక్క చేయట్లేదు, సొంత వాళ్ళు కూడా నన్ను విసర్జించే రీతిలో ఉన్నాను. అంటే లేయాలో లేనిది అందమే. అందానికి మీరు ప్రాముఖ్యత ఇవ్వకండి. అందాన్ని కాపాడుకోండి, కాదంటలేదు. పాడు చేసుకోమని నేను అనట్లేదు, కాపాడుకో అంటలేదు. కానీ అందాన్ని బట్టి మాత్రం ఫీల్ అయిపోద్ది. అందాన్ని బట్టి మాత్రం నాకంటే అందమైన లేరు అన్నట్టుగా ఫీల్ అవ్వకు. తీసేస్తాడు అందాన్ని, తీసేస్తాడంతే, అంతమించి ఏం కాదు. మనసును ప్రేమించుకోండి, ఆత్మను బలపరచుకోండి, ఆత్మను వెలిగించండి, ఆత్మీయ సౌందర్యాన్ని కోరుకోండి. బాహ్య సౌందర్యాన్ని కోరేటువంటి దేవుడు చెప్పండి కాదు. ఎంత మాత్రమో ఒక లాట్ ఆఫ్ మెసేజ్లు వస్తున్నాయి నాకు ఇవి వాట్సాప్లో చెప్పలేని.
ఇంక నేను కౌంట్ కూడా చేయను, కొన్ని అయితే నేను ఓపెన్ కూడా చేయలేను. వాక్యం బాగుందని చెప్పే వాళ్ళకంటే కూడా మీ అడ్రస్ ఎక్కడ, మీరు అలా చెత్త అంతానే. వీళ్ళందరూ మళ్ళీ క్రైస్తువులే. అవన్నీ చెప్పుకుంటే బాగోదు, లైవ్లో ఉన్నాం కాబట్టి. అంతేగాని ఫ్లాట్ అయిపోతుంటారు. పొగిడితే ఫ్లాట్. ఎవరన్నా సెల్ఫీ అడిగారంటే ఫ్లాట్. మన అమ్మాయి ఫ్లాట్ అయిపోయింది. చాలా బాధపడ్డాను ఈ విషయాన్ని బట్టి. చాలా అందంగా ఉంది అమ్మాయి. ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది. అంటే డైరెక్ట్గా నేను చూడలేదు, పక్కన వేసిన క్లిప్పింగ్లో ఉన్న ఫోటోని బట్టి. మా స్కార్ఫ్ పడేసుకున్నారు, ఈ స్కార్ఫ్. ఆ కాలేజీలో ఎవరో అంటే సీనియర్ ఎవరో ఆయన ఈడే సెల్ఫీ విత్ యూ అన్నాడంట. అంటే నీతో నాకు ఫోటో తీయించుకోవాలని ఉంది, సెల్ఫీ ఇస్తామని చెప్పి. దట్స్ నాట్ ఏ ప్రాబ్లం అని చెప్పి సెల్ఫీ ఇచ్చింది ఆమె. సీనియర్ తీసుకున్నాడు సెల్ఫీ. బాగా సెల్ఫీ ఏముంది, గాడిద కొట్టి పోయేదేముంది, ఫోటోయే కదా. 1.5 year తర్వాత అదే ఫోటోను మార్పు చేశాడంట అయ్యగారు, ఫ్యాబ్రికేట్ చేశాడు. అంటే అమ్మగారి ఫోటో అదే, కింద భాగం అంతా మారిపోద్ది. కింద భాగం అంతా మార్చేశాడు. మార్చేసి ఇష్టం వచ్చినట్టుగా ఫ్రెండ్స్కే ఇంటర్నెట్లో పబ్లిష్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు చూసే వాళ్ళందరూ ఏమనుకుంటారో చెప్పండి. ఆ మొఖాన్ని ఏమి ఇంకొక తప్పు పని చేస్తున్నప్పుడు తగిలించినప్పుడు అదే మొఖాన్ని. ఇది ఎక్కడికి వెళ్ళిపోయింది, చుట్టాల వరకు వెళ్ళిపోయింది. ఏం చేసింది, నిద్రమాత్రలు వేసుకుని చచ్చిపోయింది. ఎందుకు సెల్ఫీ ఇవ్వాలా? సెల్ఫీ ఇచ్చుకో, ఎవరితో, నీ భర్తతోనో, మీ అన్నయ్య గారితోనో, మీ అక్కగారితోనో, నేను కన్నా తల్లిదండ్రులతోనే సెల్ఫీ అడిగినప్పుడు ముక్కు మొహం తినడితో సెల్ఫీ ఫోటో అన్నారు. ఇంకా టెక్నాలజీ పెరిగిపోయింది, తలకాయలు మారిపోతున్నాయి. ఇంకో దానికి బూతు బొమ్మకి వెళ్ళిపోతా తలకాయ. ఏ బావగారు కాదా? ఎన్ని కనబట్టలేదు, ఎన్ని రావట్లేదు ఈ రోజున. ఎంత బాధపడ్డాను నేను. నిద్రమాత్రలు వేసి వచ్చిపోయింది. ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది అమ్మాయి. ఈ కింద బాడీ అంతా మార్చేశాడు. ఈ ఫోటో అంతా తీసుకుని వెళ్ళి ఒక పాపం చేస్తున్న సీన్లో కలిపేశాడు ఈ అమ్మాయి. అందులో ఒకటి వచ్చేసింది కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఈ ముఖంతో వీడియో కూడా వచ్చేస్తుంది. సెల్ఫీ, బాయ్ ఫ్రెండ్లకి సెల్ఫీ ఇచ్చాను, ఫ్రెండ్కి సెల్ఫీ ఇచ్చాను, లవర్తో ఫోటో దిగాను, అవి అక్కడితో బావో ఎక్కడికో దొరకెత్తాయి. ఏ బావ కాదా? ఎక్కడికో. నేను చెప్తున్నా నా ఎక్స్పీరియన్స్ కోల్ది. నేను ఇంటర్లో ఉన్నప్పుడు ఇలాంటి బోళ్ళు జరిగినాయి. అందంగా ఉన్నాం, సూపర్ ఉన్నాం, సెల్ఫీ ఎత్తావా, కలిసి ఫోటో తీసుకుందాం, నిలబడతావా? నిలబడ్డవేముంది, ఆడేకంగా పక్కేసేస్తాడు ఫోటోలని. ఆడవాళ్ళారా జాగ్రత్తగా ఉండండి. ఆడబిడ్డలారా మరింత జాగ్రత్త అవసరం. ఎవరికి చెప్పుకోలేము, చుట్టాలకి చెప్తే చూడు ఎంత లాంటి అదో పనులు చేస్తుందో, ఎంత అదో పని చేస్తుందో, వెళ్ళిపోయింది, సర్క్యులేట్ అయిపోయింది. ఇంకా ఆ పిల్లకి పెళ్ళి వద్దా, ఇంటి దగ్గరికి వచ్చేసింది. అదేంటే నేనేం చేయలేదమ్మా, నేను అసలు చేయలేదమ్మా, సీనియర్ అమ్మా, పోలీస్ కేసులు పెడితే ఏం తెలుస్తుంది, బయటకి ఎక్కడికక్కడికో పోయినాయి ఫోటోలు. అవన్నీ డిలీట్ చేయలేం కదా. ఇప్పుడు నా దగ్గర ఉందనుకోండి, డిలీట్ చేస్తా పోద్ది. అప్పటికే చాలా చోట్ల సర్క్యులేట్ అయిపోయింది, ఎక్కడెక్కడైనా డిలీట్ చేస్తాం. నా వల్ల నా తల్లిదండ్రులు పరుగు పోయిందని చెప్పి నిద్రమాత్రలు వేసుకుని చచ్చిపోయింది పిల్ల. అని ఎంక్వైరీ చేస్తే పోలీసులు ఒక్క సెల్ఫీ వల్ల వచ్చిన ప్రాబ్లం. అందంగా ఉన్నాం అని ఈడే సెల్ఫీ కాస్త శ్మశాన పీఠిక అయిపోయింది. అమ్మో చాలా డేంజర్ అమ్మో, టెక్నాలజీ పెరిగిపోయింది. నేను చెప్తున్నాను మళ్ళీ ఆడపిల్లలకి మరి జాగ్రత్తగా. అసలు మీ ఫోన్లో మీ ఫోటోలు ఉండడం కూడా మంచిది కదా ఈ రోజుల్లో. నీ ఫోన్ మిస్ అయిందంటే అయిపోయినట్టే. నేను ఆ రోజుల్లో మేబీ ఒక 10 years బ్యాక్, 10 years ఉండొచ్చు, ప్రసన్న గారి ఫొటోస్, లాట్ ఆఫ్ ఫొటోస్ ఉంటాయి నా ఫోన్లో. అప్పటి నుంచి అన్నీ కూడా హై అండ్ ఫోన్సే వాడుతుండే. నేను ఎప్పుడైనా ఫోను ఎప్పుడు రిపేర్ వచ్చేది కాదు, ఎందుకంటే ఎక్కువగా నేను మార్చేస్తూ ఉండేవాడిని. ఎప్పుడన్నా బ్యాటరీ మార్చాలి, లేదంటే సాఫ్ట్వేర్ అప్డేట్ చేయాలంటే ఇప్పుడు సెల్లో సాఫ్ట్వేర్ అప్డేట్ చేయొచ్చు. అప్పుడు లేదు అలాగా. వాళ్ళ సిస్టమ్ని కనెక్ట్ చేసి సాఫ్ట్వేర్లు అప్డేట్ చేసేవారు. అది ఇచ్చినప్పుడు ఎంత భయపడి ఉన్నాం, ఎందుకంటే ఇప్పుడు ఫోటోలు ఉంటాయి అందులో. ఆ రోజుల్లో భయపడేవాడిని నేను. టెక్నాలజీ అంతంత మాత్రం ఉన్న రోజుల్లో, ఈ రోజు ఇంకా ఎంత భయపడాలి. ఈరోజు ఎంత భయపడాలండి. అమ్మాయి పడేయాలంటే వచ్చేసినాయి టెక్నాలజీలు. ఆ ఫోటో తీసుకుని ఆ మంత్రం చేస్తున్నప్పుడు అక్కడ ఎడితే భస్యం అయిపోద్దంట అమ్మాయి. ఇవన్నీ వచ్చేసినాయి. అమ్మాయిని తీసుకుని వచ్చాకలేదు, ఆ ఫోటో అక్కడ ఎడితే అమ్మాయి వస్త్రాలు అయిపోద్దంట. ఆవాహి అమ్మి అన్నాడు అంతాడు. ఇక ఈ బూడి తీసుకెళ్ళి తాగేసి పడుకో, కట్టేసుకో, అది వచ్చేద్దా అన్నాడు. వచ్చేస్తున్నారండి నిజంగా అలాగే. ఫోటోలు ఉన్న కర్మ.
వద్దు, నిజంగా చెప్తానండి నేను. ఏంటి ఎన్ని తెలియలేదండి? ఈ 4 గోళ్ళ మధ్యలో ఉంటారండి. ఎంత చూసినా మా బాబు నేను అందగత్తే, చాలా అందమైన వ్యక్తి, చక్కటి చదువులు చదువుతున్నటువంటి వ్యక్తి, బీఫార్మసీ అనుకుంటా, మేబీ నాకు తెలిసి బీఫార్మసీ అమ్మాయి. ఆ అమ్మాయి ఇచ్చిన సెల్ఫీ న్యూడ్ ఫొటోస్గా మార్చేశారు, మార్ఫ్ చేసేసి అలాంటి ఫోటోలకు ఉపయోగించారు. చచ్చిపోయింది అమ్మాయి. అందగత్తివి, పొడుగు బలే ఉన్నాం, తెల్లగా ఉన్నాం, రంగు బాగున్నాం అనకండి, పప్పు తీసుకొట్టు. మీ ఆయన అంటేనే సంతోషించు, నీ ఇంటి వారు అందంగా ఉన్నామంటే సంతోషించు. ఎవడన్నా చొప్పు తీసుకొట్టే, ఏం పర్లేదు. లేయలో ఏం తక్కువైందంటే చెప్పండి, చెప్పాలమ్మా. అందం లేదు, జబ్బు కల్లా వంటిది, జబ్బు పట్టిన కళ్ళు, జబ్బు కండ్లు గలదే, కళాకాంతులు లేని. ఆ, నిజంగా ఇప్పుడు వీళ్ళు చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. చాలా మంది కపుల్స్ ఉంటారు, లేదంటే రిలేషన్లో ఉన్న బాయ్ అండ్ గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు. వీళ్ళు బయటికి వెళ్తూ ఉంటారు, ఎక్కడికో వెకేషన్కో ఎక్కడికో ట్రిప్కి వెళ్తారు, రూమ్స్ రెంట్ తీసుకుంటారు. ఓయో రూమ్స్ అని, లేకపోతే హోటల్స్ అని. మనకు పర్సనల్ రూమే ఇస్తాడు, అందులో కెమెరా ఉంటుంది. అయ్యి బాబోయ్, ఇవన్నీ మీకు తెలియదమ్మా. అసలు కెమెరా కూడా కనపడదు. నేను చూసాను, నేను అవాక్ తినేసాను. నా ఫ్రెండ్ పంపితే ప్లగ్ ఉంటుంది కదా, ప్లగ్ పెట్టుకుని 3 పిన్ ప్లగ్ సాకెట్, ఆ సాకెట్లో ఉంది కెమెరా. ఎవడన్నా అనుకుంటాడా? ఆ సాకెట్లో కెమెరా ఉంది. ఇలాంటి ఇన్ని పడుతున్నాయి బయట. చాలా జాగ్రత్తగా ఉండాలండి లేడీస్ అయితే, మళ్ళీ చెప్తున్నాం కదా, చాలా జాగ్రత్తగా ఉండాలి. బయట రూమ్స్, బయట లాడ్జ్లు, బయట హోటల్లోకి వెళ్ళినప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎవరో చూడలే అనుకోకండి, అది చూస్తూ ఉంటుంది ఎప్పుడు. అవి అమ్ముకుంటారు, డబ్బులు వస్తాయి వాళ్ళకి. ఆ వెబ్సైట్లకు అమ్ముకుంటే బోల్డ్ డబ్బులు. లేయవలే అందం లేదని ఏమీ కూడా ఏం చేయకండి, బాధపడకండి. ఆత్మలో అందం ఉందా? ఆత్మ వెలుగుతుందా? ఆత్మ తేజరులుతుందా? ఆత్మ సౌందర్యాన్ని సంపాదించిందా? నీ ఆత్మకి నీ తండ్రి, నీ దేవుడు, నీ భర్త ఆకర్షించబడుతున్నాడా లేదా? ఈ ఒక్క విషయాన్ని గమనిస్తే ఖచ్చితంగా చాలా బాగుంటుంది మన జీవితం. రెండవదిగా, నాకు లేయలో చాలా విభ్రాంతిని, చాలా బాధని కలుగు చేసిన రెండో విషయం ఏంటంటే, ఇది పర్సనల్ విషయం. ఇందాకేమో ఏ విషయం మాట్లాడుకున్నాం? ఫిజికల్ విషయం మాట్లాడుకున్నాం, అంటే శరీర సంబంధమైన విషయం. ఇది వ్యక్తిగత సంబంధమైన విషయం. ఈ వ్యక్తిగత సంబంధమైన విషయంలో నేను చాలా బాధపడుతుంటాను. నిజంగా ఆవిడ ఎంత దుఃఖపడి ఉంటుందో, ఎంత బాధపడి ఉంటుందో, ఎంత నలిగిపోయి ఉంటుందో, ఈ విషయాన్ని బట్టి చాలా బాధపడుతుంటాం. ఏ విషయంలో, ఆ వ్యక్తిగత జీవితంలో, వ్యక్తిగత విషయంలో ఆవిడంత బాధపడి ఉంటుందో మీ ఆలోచనకు వదిలిపెడుతున్నాను. 2 నిమిషాలు ఏమైనా చెప్పగలిగితే చెప్పండి. ఏంటమ్మా చెప్పు. మింగేకి నేను ఏమి అన్నా బాబు, నువ్వు అసలు 4 రోజుల నుంచి ఉపవాసం చేస్తున్నావు, తగ్గిలా ఉంటావు. భర్తను తీసుకున్నామని చెప్పి అన్న మాటను బట్టి ఇంకా కరెక్ట్, అది కరెక్ట్. భర్త చేత ద్వేషించబడిన భార్య, భర్త చేత ద్వేషించబడిన భార్య, పర్సనల్ విషయం. వ్యక్తిగతంగా లేయ చాలా బాధపడింది. ఎందుకు బాధపడిందో చెప్తాను చూడండి. వాస్తవానికి యాకోబు గారి భార్యలు ఇద్దరు. ఎవరు? రాహేలు, లేయ. కాదనలేరు ఎవరు, ఉన్న నిజమే. కాకపోతే భర్త గారు రాహేలుని ప్రేమించినంతగా ఎవరిని ప్రేమించలేకపోతున్నాడు? బాధపడుతున్నాడు. నా భర్త నా దగ్గరికి రావట్లేదు, నా భర్త నన్ను ద్వేషిస్తా ఉన్నాడు, నా భర్త నన్ను విసర్జిస్తా ఉన్నాడు, నా భర్త నన్ను లెక్క చెయ్యట్లేదు, నా భర్త కనీసం కూడా నా మీద ప్రేమ కలిగి లేడు, నా చెల్లిని ఇష్టపడే నా భర్త ప్రేమలో కుసంత ప్రేమ అయినా సరే నా మీద లేదని చెప్పి ఎంత బాధపడిందంటే అంత బాధపడింది. లెక్క చేసేవాడు కాదంటండి యాకోబు. ఎందుకంటే లవ్ చేసింది ఆవిడ్ని కదా, ఇష్టపడి చేసుకున్నది ఆవిడ్ని కదా. ఆవిడ దగ్గరే ఎక్కువ గడిపేవాడు, లేయ దగ్గరికి వచ్చేవాడు కాదు. అది బాధ కదా భార్య వెళ్ళారా?
వైవాహిక జీవితంలో కొనసాగుతున్నటువంటి వ్యక్తులారా అడుగుతున్నాను, భార్యని దగ్గర రానియకుండా, భార్యని లెక్క చెయ్యకుండా, భార్యని ప్రేమించకుండా ఉంటే భార్యకి బాధ కదా? అదే జరిగింది అక్కడ. లెక్క చేసేవాడు కాదు. ఎందుకంటే రాహేల్ అంటే ఇష్టం, రాహేల్ అంటే ప్రేమ, రాహేల్ అంటే విపరీతమైనటువంటి అనురాగము యాకోబు కలిగి ఉన్నాడు కనుక రాహేల్ని ప్రేమించినంతగా లేయాని ప్రేమించలేకపోయాడు యాకోబు. ఆవిడలో ఆవిడి ఎంత నలిగేదంత అంత నలిగేది. నా భర్త నాతో గడపట్లేదు, వాస్తవానికి మొదటగా చేసుకుంది నన్నే, నేనే మొదటి భార్యని, కానీ నాతో కంటే కూడా నా చెల్లితో గడుపుతున్నాడనే దుఃఖము, బాధ లేయని చాలా బాధ పెట్టింది అంటాను. చాలా బాధ పెట్టింది లేయని. చాలా విపరీతమైనటువంటి ఆందోళన, బాధ, దుఃఖాన్ని కలుగు చేసేటువంటి విషయం అది. మరి ప్రాముఖ్యంగా ఆడవారు ఎక్కువగా భర్త విషయంలో బాధపడేది ఏదన్నా ఉందంటే, నా భర్త నాతో ఏం చేయట్లేదు, గడపట్లేదు, నా భర్త నాతో ఉండట్లేదు, నా భర్త నన్ను ప్రేమించట్లేదు అనే ఒక్క కారణం భార్యని చాలా బాధ పెడుతుంది. నిజమే, కొంతమంది భర్తలు ఉంటారు భార్యను లెక్క చేయరు. యాకోబోలే అంటే వాళ్ళకి అక్రమ సంబంధాలు ఉన్నాయి, ఇంకో సంబంధాలు ఉన్నాయని కాదు, కానీ వాళ్ళకి ఇంకంతా కూడా వ్యాపారమే, వాళ్ళకంతా కూడా ఇంక వ్యవసాయమే. ఈ డబ్బు సంపాదన మీద ఉన్న దృష్టి భార్య మీద ఉండదు. ఇంకెప్పుడు డబ్బు సంపాదించామా లేదా, ఈ వ్యాపారం పెట్టామా లేదా, ఈ వ్యవసాయంలో డబ్బులు వస్తాయా లేదా, ఎంత సంపాదించాం డబ్బులు బ్యాంకులో ఎంత వేసాం అనే ఆలోచనే తప్ప, కట్టుకున్న భార్య ఒకటి ఉంది, ఆవిడతో కూడా నేను ప్రేమను పంచుకోవాలి అనే భర్తలు కూడా ప్రస్తుత రోజుల్లో లేకపోయారు. డబ్బు డబ్బు డబ్బు, సంపాదన సంపాదన సంపాదన, వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగమే తప్ప, అయ్యో నాకుంటూ ఒక భార్య ఉంది, నన్ను కట్టుకున్న భార్య ఒకటి ఉంది, ఆవిడతో నేను ప్రేమను పంచుకోవాలి, ఆవిడతో నేను సమయాన్ని పంచుకోవాలి. లేదు, డబ్బు మీద ఉన్న ఫోకస్ భర్తలకు ఏట్ల మీద ఉండట్లేదు. చెప్పండి, ఉన్న విషయం లేని విషయం, లేని విషయం అయితే మాత్రం తిట్టండి, ఉన్న విషయం అయితే మాత్రం ఒప్పుకోండి. లెక్కలేదమ్మా అంటే మన సంఘాల్లో అలాంటి వ్యక్తులు ఉండకపోవచ్చు, కానీ నేను చాలా చోట్ల చూస్తూ ఉంటాను, అస్సలు లెక్క చేయడండి ఎంత అందంగా ఉంటుందో భార్య, ఎంత గుణముతో, ఎంత సౌందర్యవతో, ఎంత ఉత్తమరాలో. అలాంటి అందగత్తులలో ఎలాంటి గుణం కూడా ఉండదేమో ఈ రోజుల్లో. అంత అందమైన వాళ్ళని లెక్క చేయరు భర్తలు. మరి ఏమి లెక్క చేస్తుంటారు? ఇంకా అత్తమాట్లి వ్యాపారం వ్యవసాయం, వ్యాపారం వ్యవసాయం, ఈ డబ్బులే. ఇంక భార్య అంటే ఇంక లెక్క ఉండదు. భార్యను పట్టించుకోవాలన్నది ఏదో సిలిండర్కి వచ్చిందండి, బియ్యం బస్తా వేయించాలండి, కాయగూరలోడు వచ్చాడండి, కరెంటు బిల్లు కట్టాలండి, వీటికే తప్ప ఎప్పుడో కూర్చొని మాట్లాడి భర్తలు ఉన్నారా తమ్ముడు? ఇంకా అలాంటి ఏముండవు. ఇంకా పొరపాటును కూడా ఇంకా భార్యను లెక్క చేయరు. భార్యను ఇంకా అవసరం లేదంతే, ఏదన్నా అవసరం ఉంటే తప్ప, ఆ అవసరం ఏంటో చెప్పను. ఇంకా అవసరంగా ఆ భార్య ఆ తీరిన తర్వాత మళ్ళీ అవసరం లేదు. కుక్కకి మనకి తేడా ఉందంటారా? కుక్కకి మనకి తేడా ఉందంటారా? అవసరాల కొరకు కుక్క ఏం చేస్తుంది? దాని వెనకాల బరిగెడుతుంది. ఆ అవసరం కొరకు భార్య దగ్గరికి వచ్చేవాడు అసలు భర్తే కదంటాను. భర్త అంటే కౌగిట పంచుకోవాలి, భార్యతో సమయాన్ని వెచ్చించాలి, సమయాన్ని గడపాలి, సుఖదుఖాలు పంచుకోవాలి, ప్రేమనురాగాల మధ్యన వాళ్ళు వర్ధిల్లాలి. అంతేగాని వ్యాపారం వ్యాపారం, ఇదే వ్యాపారం రా బాబు, దరిద్రం ఎక్కడ పడితే ఇదే సంపాదన సంపాదన సంపాదన. భార్య ఏమైనా పర్లేదు, భార్య లెక్కే లేదు. అంత బాధపడిందమ్మా, కొట్టుకున్నదేం మొదటి పిల్లం ఈవిడి, ఈవిడ లెక్క చేయట్లేదు, మధ్యలో వచ్చింది అందరికి వెళ్ళి. మరి మొదటగా పెళ్లి చేసుకున్న పిల్లం ఏమైపోయినా పర్లేదు, ఏమైపోయినా పర్లేదు, ఇంక అడిగే వాళ్ళు ఎవరు లేరు. ఉన్నావా? లేయవలే దుఃఖక్రాంతురాలే ఉన్న వ్యక్తిగా కనబడుతున్నావా? నా భర్త నాతో గడపట్లేదు, నా భర్త నాకు దూరం అయిపోయాడు, నా భర్త నాతో ఉండట్లేదు, నా భర్త నుంచి పొందుకోవలసిన ప్రేమని పొందుకోలేకపోతున్నాను. ఒకవేళ ఆ పరిస్థితుల్లోనూ ఉన్నట్టయితే
మనుషుల మూలంగా ద్వేషించబడుతున్నటువంటి భారీగా నువ్వు ఉంటే దేవుడు నిన్ను హెచ్చించబోతా ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం. ఏ వ్యక్తి అయితే మరొక వ్యక్తిని బట్టి ద్వేషించబడతారో ఆ వ్యక్తి మీదే దేవుడు కళ్ళు ఉంటాయని ఉంది బైబిల్లో. ఆ వ్యక్తి మీదే ఉంటాయి కళ్ళు. బాధపడకండి, బాధపడవలసిన అవసరం లేదు. నీకు ఎలా తెలుసు? మళ్ళీ చెప్తున్నాను చూడండి. నువ్వు ఎప్పుడైతే మనుషులు ఎదుట ద్వేషించబడతావో, నువ్వు ఎప్పుడైతే మనుషులు ఎదుట విసర్జించబడతావో, నిన్నెప్పుడైతే మనుషులు లెక్క లేనట్టుగా, వాల్యూ లేనట్టుగా చూడడం మొదలు పెడతారో దేవుడు నిన్ను చూడడం మొదలు పెడతాడు. మనుషుల్ని చూడడం ఆపేసినప్పుడు దేవుడు నిన్ను చూడడం మొదలు పెడతాడు. ఎంతమందికి అర్థమైంది? మనుషులు నిన్ను చూచుట ఆపినప్పుడు, మనుషులు నిన్ను ద్వేషించుట ప్రారంభించినప్పుడు, మనుషులు నిన్ను విసర్జించుట మొదలు పెట్టినప్పుడే దేవుడు నిన్ను చూచుట, ప్రేమించుట మొదలు పెడతాడు. అంటే నిన్ను ఎంత ద్వేషిస్తే దేవుడు నిన్ను అంత హెచ్చిస్తాడని అర్థం. ఇంకా బాగా అర్థంలో చెప్తాను. ఇదే 29:31 వచనం చదవండి. లేయా ద్వేషించబడుట యెహోవా చూచి ఆమె గర్భాన్ని ఏం చేశాడంట? అంటే ఏ వ్యక్తి ఒక వ్యక్తిని బట్టి ద్వేషించబడుతుందో అప్పుడు ఆ వ్యక్తిని దేవుడు దీవింతాడు. విసర్జించబడిన రాయినే, యు గాట్ మై పాయింట్? బాగా అర్థమైందా? లేయా ద్వేషించబడుట చూచి యెహోవా ఆమె యొక్క గర్భాన్ని ఏం చేశాడు అంటే, ఎందుకు గర్భాన్ని తెలిచాడంటే ఈవిడంటే భర్తకి ఏం చేయబట్టలేదు, నచ్చట్లేదు. అంటే నువ్వంటే ఎవరికైనా నచ్చట్లేదంటే దేవుడికి నచ్చుతావు అని అర్థం. నీకు మనుషులు దూరంగా ఉన్నారు అని అంటే దేవుడు నీకు దగ్గర అవుతున్నాడని అర్థం. నువ్వు మనుషుల యొక్క ప్రేమను సంపాదించుకోకపోగా మనుషులు ఎదుట నువ్వు విసర్జించబడుతుంటే దేవుడు నీ మొరని ఆలకించబోతున్నాడు అని అర్థం. ఎంతమందికి అర్థమైంది? లేయా ద్వేషించబడుట చూచి ఎవరు చూశారు అంటే భర్త భార్యను ప్రేమించట్లేదని ఆయన చూసాడంట. భర్త భార్యను లెక్క చేయట్లేదని ఆయన చూసాడంట. భర్త భార్యకి దూరం అయిపోయాడని ఆయన చూసాడంట. కాబట్టి ఆ బాధపడుతున్న వ్యక్తిని ఏం చేశాడు తెలుసా? దేవుడు ఎత్తుకున్నాడు. నువ్వు ఎంత ద్వేషించబడితే దేవుడు నిన్ను అంత ఎత్తుకుంటాడు. నిన్ను ద్వేషిస్తున్నారని ఎప్పుడు బాధపడకు, నిన్ను విసర్జిస్తున్నారని ఎప్పుడు బాధపడకు, నీ వాళ్ళే నిన్ను లెక్క చేయట్లేదని ఎప్పుడు బాధపడకు, నీ వాళ్ళ మధ్యనే నీకు విలువ లేకపోయిందని ఎప్పుడు బాధపడకు. నువ్వు ఎంత ద్వేషించబడితే అంత అద్భుతమైన కార్యాన్ని దేవుడు నీ జీవితంలో జరిగించబోతాడు. ఇది నిజం. ఎంత ద్వేషించబడితే అంత మంచిది. అందరికీ నచ్చాలని ఏం రూల్ లేదమ్మా. నువ్వు ఎంతమందికి నచ్చకపోతే ఆయనకి అంత నచ్చుతున్నావు అని అర్థం. దానికి నీ గర్భాన్ని తెరిచాడు. గర్భాన్ని తెరవడానికి గల కారణం ఒకటే, ఆవిడ ఏం చేయబడిందంటే ద్వేషించబడింది. ఆవిడ ప్రార్థన చేసింది కనుక, ఆమె యొక్క విశ్వాసాన్ని బట్టి, ఆమె యొక్క భక్తిని బట్టి, ఆమె యొక్క యథార్థతను బట్టి లేయా గర్భము తెరవబడడం లేదు. ఆమెను ద్వేషించబడుట చూచి ఎప్పుడు బాధపడకండి, ఎప్పుడు ఫీల్ అవ్వకండి. నా భర్తకి నేను నచ్చట్లేదని బాధపడకు, నా భర్త నన్ను దూరం చేశాడని బాధపడకు, నా భర్తకి నేనంటే లెక్క లేదని బాధపడకు. నేను నిజంగా నీలో యథార్థత ఉన్నటువంటి వ్యక్తివి అయితే నిన్ను అందరికంటే మించిన రీతిలో ఎత్తుకుంటాడు దేవుడు. ఇది ఉన్న నిజం. ఇది బైబిల్లో ఇన్ని జరిగినాయి. బైబిల్లో ఇన్ని జరిగినాయి. నా నిమిత్తము మీరు ద్వేషించబడినప్పుడు మీరు సంతోషించండి, పరలోకములో మీ ధనం ఏమవుతుంది? అధికమగుతుంది.
అంటే ద్వేషించబడ్డం అనేది మనిషికి మంచిదా కాదా? మనం అంటే గిట్టనోళ్ళు బట్టి మనకు వచ్చేది మంచిదా కాదా? మనం చాలా మందికి నచ్చట్లేదంటే మనకి వచ్చేది మంచిదా చెడా? మనం ఎంతమంది తిట్టుకుంటే, మనం ఎంతమందికి నచ్చకపోతే, మనల్ని ఎంతమంది ద్వేషిస్తే, ఎంతమంది మనం లెక్క లేనట్టుగా ఉదులు చూస్తే దేవుడు మనల్ని అంతగా దీవింతాడు. బాధపడద్దు. ఇల్లు వాకలు లేదని కుక్కలా చూస్తున్నాను బాధపడుతున్నావా? భర్త లెక్క చేయట్లేదని బాధపడుతున్నావా? సొంత బంధువులే లెక్క చేయరండి, ఎందుకంటే సొంత ఇల్లు లేదని బాధండి. భర్త లేడని నా దగ్గర విలువ లేదండి. ఈ రోజున ఇల్లు వాకలు లేదని చెప్పి కనీసం లెక్క కూడా చేయరండి బంధువులు. విలువ కూడా ఎవరండి నాకు? అలాగ విలువ లేని వ్యక్తి అయితే దేవుడి ద్వారా విలువ పొందుకుంటాను. మనుషులు ఇచ్చి విలువ మంచిది కాదు, దేవుని దృష్టిలో విలువ సంపాదించుకుంటారు. ఇప్పుడు బాధపడకండి. చాలామంది బంధువులు విలువ ఎవరమ్మ పాపం. అంటే ఇల్లు వాకలు లేదని. సొంత ఇల్లు ఉంటే ఒక రకమైన గౌరవం, సొంత ఇల్లు లేకపోతే అదొక రకమైన గౌరవం. డబ్బు ఉంటే ఒక రకమైన గౌరవం, డబ్బు లేకపోతే మరొక రకమైన గౌరవం. భర్త గారు బ్రతుకుంటే ఒక గౌరవం, భర్త గారు బ్రతికి లేకపోతే మరో గౌరవం. మేడల్లో పూసలు ఉంటే ఒక రకమైన గౌరవం, మేడల్లో పూసలు లేకపోతే ఒక రకమైన గౌరవం. ఎవరో అంటే వీళ్ళందరూ బంధువులే. ఈ లోక సంబంధమైనటువంటి విషయాల్లో నీకు లేదని చెప్పి ఒకవేళ నువ్వు విసర్జించబడుతున్నావా? ఒకవేళ చులకనగా నిన్ను చూస్తున్నారా? ఏమీ లేని దానిలా చూస్తున్నారా? దీన్ని పిలవడం వల్ల మనకేమొస్తుందండి? తిండి వేస్ట్ అని అనుకుంటున్నారా? భోజనం ప్లేట్ వేస్ట్ అండి, దీన్ని పిలకండి ఫంక్షన్ కానీ అంటున్నారా? నిన్ను ఎంతమంది ద్వేషిస్తే, నిన్ను ఎంతమంది లెక్కలేని దానిలా చూస్తే దేవుడిని అంతగా ఎత్తుకుంటాడు. ఇది నిజం. ద్వేషించబడుట చూచి గర్భం తెరిచాడంట. ఎక్కడ కొట్టాలి అక్కడ కొట్టాడు. రాహేలు ఫీజులు ఎగిరిపోయినాయి. లాగేసుకున్నాను, నా భర్త నా దగ్గరే ఉండాలని అనుకుంది రాహేలు. కానీ వాస్తవానికి దేవుడు లేయా నుంచి యోధా గోత్రపు సింహ వంశావళిని తీసుకొచ్చాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపడదాం. యోధా గోత్రం వచ్చింది ఆ వంశం నుంచి. యావత్ ప్రపంచ మానవాళి కొరకు రక్తం చిందించిన యేసు వచ్చాడు ఆ సంతానం నుంచి. తెరుస్తే గర్భం అంత గట్టిగా ఉంటుందండి. ఆయన చేసాడు అంటే కార్యం అంత గట్టిగా ఉంటుందండి. కార్యం ఆలస్యం అవ్వచ్చు కానీ అంతరాయం మాత్రం ఉండదు, జరగకపోవడం మాత్రం ఉండదు. ఖచ్చితంగా జరుగుతుంది, టైం పడుతుంది, కానీ జరిగేది మాత్రం చరిత్రలో మిగిలిపోయేదే చేస్తాడు దేవుడు. ఏ క్లాస్ వాళ్ళు వచ్చారు ఈవిడి నుంచి బయటికి? ఏ క్లాసు? యాజకులు వచ్చారు ఈవిడి నుంచి, ప్రవక్తలు వచ్చారు ఈవిడి గర్భం నుంచి, క్రీస్తు వచ్చాడు ఈవిడి నుంచి. ఇప్పుడు రాహేలు భర్త మీపు పొందుకుంది. రాహేలు ఎక్కువ దీవించబడిందా? ద్వేషించబడిన కారణాన్ని బట్టి ఎక్కువ దీవించబడిందా? నువ్వు నచ్చట్లేదంటే సంతోషించు. నీలో పనికిమాల కారణాలు చెప్పి నీ విషయంలో బాగాలేదు, ఈ విషయంలో బాగాలేదు, వేస్ట్ గీస్ట్ అంటే సంతోషించు. వీలైతే అది నిజమైతే సరి చేసుకునే ప్రయత్నం చేయి. లేదు కావాలనే ఉద్దేశంతో నిన్ను చీప్ చేయాలని, నిన్ను తప్పు పట్టాలని, నిన్ను ఏదో రకంగా అందరి ముందు బ్యాడ్ చేయాలని అనుకుంటే నిన్ను మాత్రం ఖచ్చితంగా దేవుడు హెచ్చింతాడు. తెరిచే గర్భం మొత్తం పై లోకాన్ని, కింద లోకాన్ని, మధ్య లోకాన్ని ఏం చేసేసింది? షేక్ చేస్తాడు దేవుడు. ద్వేషించబడండి అమ్మా. అందరూ మనం ప్రేమించడం అలా కుదురుతుందండి. నన్ను పొగిడే వాళ్ళకంటే కూడా నన్ను తిట్టుకునే వాళ్ళంటే చాలా ఇష్టం తెలుసా. నన్ను పొగిడే వాళ్ళంటే నాకు ఇష్టం ఉండదు. సరే 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 అంటాను ఒక మాట ఎప్పుడన్నా చూడండి. నాకు పొగిడే వాళ్ళంటే ఇష్టం ఉండదు. నేను ఎవరినే పోగొడను, నేను పొగిడించుకోను. పొగిడితే ఆయన్నే పొగుడుతాను. ఎవరిని హైలైట్ చేసి మాట్లాడడం నాకు నచ్చదు. అయితే దేవుని పాత్రే ఉండాలి, అంతేకాని ఏ విషయంలో హైలైట్ చేయను. ఎవరో మనకి ఎక్కువ కూడా కాదు, అలాగని చెప్పి నేను ఎక్కువ అని చెప్పి ఎవడన్నా నాకు నచ్చదు. నన్ను అభినందించే వాళ్ళంటే కంటే కూడా, నన్ను అప్రిషియేట్ చేసేటువంటి వాళ్ళకంటే కూడా, నన్ను సూపర్ డోపర్ అనే వాళ్ళకంటే కూడా నన్ను తిట్టుకునే వాళ్ళంటే చాలా ఇష్టం నాకు. ఎందుకంటే దాని వెనకాల వచ్చేటువంటి మేలు ఏ విధంగా ఉంటుందో నాకు తెలుసు.
నన్ను ఎంతమంది తిట్టుకుంటున్నారో అంత పైకి లేచిపోతున్నాను నేను. పైకి చూసారా లేదా మీరు? ఎంతమంది తిట్టుకుంటే, ఎంతమంది నాకు పేర్లు పెడితే, ఎంతమంది నన్ను ద్వేషిస్తే దేవుడి దృష్టిని అంతగా ఆకర్షించుకుంటున్నాను నేను. రాంగా మాట్లాడుతున్నాను. ఎంతమంది తిట్టుకోవట్లేదు నన్ను. మొన్నటి వరకు హైందువులు తిట్టుకునేవారు, నిన్నటి నుంచి ముస్లింలు కూడా ఏకి వాడేసుకుంటారు. లాట్ ఆఫ్ మెసేజెస్ ఉన్నాయి. ఏమి చేస్తారా బాబు? నిన్న మేకన దొనపూతున్నా వేసేయడానికి వేసన్నా. ఇంట్లో వాళ్ళే నాకు ముప్పులా అది కనబడుతున్నారు. నాకు ఇంట్లో వాళ్ళే నాకు ముప్పు. భయంగా ఉంది, మనకు అవసరమా, ఎందుకు ఇలాంటివి ఏంటంటే ఇంట్లో వాళ్ళైనా దూరంగా ఉండండి. భయం ఎందుకు, ధైర్యంగా భయంగా ఉంది, మనకు అవసరం, ఇవన్నీ ఎందుకు అనే వాళ్ళు ఇంట్లో వాళ్ళైనా దూరంగా వెళ్ళిపోండి. లేదంటే ఇప్పటికే నేను దూరంగా ఉన్నాను కదా, ఇంకా నేను దూరంగా అయిపోతాను. భయం అన్న మాట, భయం అనే పదం నా ఇంట్లో వచ్చినా మీకు ఇంకా దూరం అయిపోతాను. నాకు నచ్చని టాపిక్, నచ్చని పదం ఏదైనా ఉందంటే భయం. అంతే. భయం వేయట్లేదా? ఎందుకు వచ్చినాయి అన్నీ? అదే చేస్తారు, మా ఉగ్రవాదులు వచ్చేస్తారు. ఉగ్రవాదులే వేసేస్తానండి ఒకే దెబ్బ. రాజుగారిని ఆడతాను ముందు. రాజుగారిని దాటిన దగ్గర రావాలి ఎవడన్నా. రాజుగారిని చూస్తాను అలాగే హడలు ఎత్తిపోతారు వెళ్ళి. అమ్మో 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 అమ్మ అని చెప్పి. అన్నీ దేనికండి భయం? చాలా లాట్ ఆఫ్ కామెంట్స్ వచ్చినాయి అన్న. అన్నా 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 ఏంటన్నా నువ్వు అన్నా భయపడకన్నా, మేము ఉన్నామన్నా, ప్రార్థన చేస్తాం. వీళ్ళు ఎవరు ఉండరు. మేము ఉన్నామన్నా నేను ప్రార్థన చేస్తాం. భయపడద్దని ఎంతమంది చేశారో. నాకు లేని భయం వాళ్ళకి వచ్చింది. వాళ్ళకి ఎందుకు భయపడాలి? నేను అడుగుతున్నాను, దేని భయపడాలండి? నేను ఉన్న విషయాన్ని మాట్లాడాను. ప్రపంచంలో నాకు తెలిసి ఏ సేవకుడు కూడా తెలుగు రాష్ట్రంలో కావచ్చు, నాకు బయట తెలియదు కాబట్టి ఎవడో చెప్పండి నేను ధైర్యంగా నేను చెప్పాను. 660 సిప్పు, లేకపోతే నేటిది ఎలన్ మస్క్ గడు న్యూరల్ లింకు, ఒక్క తోటకూరలో సిప్ పెడతారు, ఎక్కడెక్కడో సిప్ పెడతారు. సిప్పు గిప్పు కదా, అల్లా పేరు తల మీద లేకపోతే తలలు తీసేస్తారు. ఉన్న విషయం అది. బైబిల్ చెప్పిన విషయం అది. గ్రీక్ బైబిల్లో ఉన్న మాట అది. లాట్ ఆఫ్ మెటీరియల్ ఉంది. ఇప్పుడు అది సెర్చ్ చేస్తే గూగుల్లో కూడా దొరికినాయి అన్నీ కూడా. పెర్ఫెక్ట్. పొద్దున కూడా సిస్టర్ గారు మెసేజ్ చేశారు, అన్న మీరు చెప్పిన క్యాలిక్యులేషన్ బాగుంది, కానీ 6 అనే సింబల్ అరబిక్లో ఆ లాంగ్వేజ్ లేదు కదా. నువ్వు గూగుల్లో చెక్ చేస్తే అలాగే ఎడుతాయి. అరబిక్ డిక్షనరీ కానీ, అరబిక్ బైబిల్ కానీ, అరబిక్ బుక్ కానీ నీ దగ్గర ఉంటే అన్నీ నీకు అర్థమవుతాయి. అంత బేగా ఏం బయటికి నేను ఇవ్వనండి. నేను మ్యాటర్ ఏమైనా నేను చాలా పరిశోధించి మొన్న కూర్చున్నప్పుడు నేను సాయంత్రం అక్కడ ఏం చేస్తున్నాడు ఒక సీక్రెట్ రిలీజ్ చేయాలనుకున్నాను చెప్పి అన్నానా. అప్పటికీ నేను అలా వర్క్లో ఉన్నాను. ఎంత పరిశీలించాను. దేనికి భయపడాలి నాకు తెలియగలుగుతాను. నిజం చెప్తున్నాను. ఏసు అన్నాడని కాదు, నేను ఏసు అంత గొప్పని కాదు. నన్ను ఏ విషయంలో ఈ పరిచర్యలో నిరుత్సాహపరిచే రీతిలో నా కుటుంబం ఉన్నా, నా వెన్ను తట్టి ప్రోత్సహించి బలపరచవలసిన వారే నాకు బలహీనులుగా మారితే నాకు ఆ కుటుంబం అవసరం లేదు. ఇంకా దూరం అయిపోతాను నేను. సపోర్ట్ ఏం అవసరం లేదు. ఉండాలా మమ్మల్ని. లేని మాట మాట్లాడతా. దేనికి భయపడాలి అసలు అడుగుతున్నాను. నిన్న కూడా రాత్రి ఒక అమ్మగారు, బాబు ఎందుకు మనకి అని నేను ఎవరికి లేదు. నేను ఒకటేనమ్మా అమ్మగారు, అమ్మ అందరిలాంటి కొడుకు నీ కొడుకు కాదు. అమ్మగారితో అన్న మాటది ఒకటే. చాలా మంది కొడుకులకు అన్నారు, నువ్వు అందరిలాంటి కొడుకుని నువ్వు కనలేదు. అందరిలాంటి వాడిని అయితే ఇలాంటి పనికిమాలను దేవుడు ఎంచుకోవడం. అందరిలాంటి వాడిని అయితే నన్ను ఎంచుకోడు దేవుడు. నాకు లేని ఎంత అసలు ఎందుకు భయపడాలి? దేనికి ఆందోళన చెందాలి? దేనికి వెనకడుగేయాలి? ఉన్న సత్యాన్ని, బైబిల్లో ఉన్న విషయాన్ని ప్రకటనతుంటే దేనికి భయపడాలి? 2024 సంవత్సరాల నుంచి ఎవ్వరూ చెప్పలేని విషయం చెప్పడానికి దేనికి భయం? దేనికండి భయం? చంపేతారా? ఓ మాట బాగా గుర్తుపెట్టుకోండి. దేవుడు ఎప్పుడూ కూడా ఒక మనిషి పుట్టుక కనన దినాలు రాసి ఉంచుతాడు. అంటే పుట్టిన దినమో తీసుకునే చావు దినం ఆయనకి తెలుసు. ఈయన రాసిన చావు దినానికి ముందు ఎంతమంది నిన్ను చంపేద్దాము అనుకున్నా అది జరగదు. అది నా పాలసీ. ఎంతమంది చంపేద్దాం అనుకున్నా, ఎంతమంది వేసేద్దాం అనుకున్నా,
ఎంతమంది ఏదో చేసేద్దాం అనుకున్నా, అది జరగదు. ఆయన ఫిక్స్ అయిన డేట్ మాత్రం వెళ్ళిపోవాలి. ఇది తెలిసినోడు అసలు ప్రాణం మీద భయం ఎందుకు ఉంటుంది, ప్రాణ తీపి ఎందుకు ఉంటుంది? నా సిలువెత్తుకున్నాడంటరా అని యేసు అంటాడా? ఇంటోళ్ళు అంటారు కదా, మనకి ఎందుకురా సిలువ? నేను జడ్జువాగాన్ని కాదు, జడ్జువాగాన్ని అయితే అక్కడ ఉంది నా సమాధులు కొట్టలో. నేను నన్ను ద్వేషించే వాళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు నేను చాలా ప్రహర్షిస్తూ ఉంటాను, సంతోషిస్తూ ఉంటాను, ఆనందిస్తూ ఉంటాను. ఎందుకంటే అది నాకు ఎంతైనా మేలే. మేలే. నిన్ను ద్వేషిస్తున్నందుకు ఇప్పుడు బాధపడద్దు. నేను విసర్జిస్తున్నప్పుడు ఎప్పుడు బాధపడకు. నిన్ను కాదన్నందుకు ఎప్పుడు బాధపడకు. నీ భర్త నిన్ను దూరం పెట్టాడా? నీ భర్త నీ కౌగిట పంచుకోలేకపోతున్నాడా? నీ భర్త నీతో గడపలేకపోతున్నాడా? నీ భర్త నీతో గడపాలన్న ఆశ నీకు ఉన్నప్పటికీ నీవు నచ్చలేని కారణాన్ని బట్టి దూరం అయిపోయేవేమో. దేవుడు నిన్ను ఖచ్చితంగా లేవనెత్తుతాడు. ద్వేషించబడుట చూచి ఏం చేశాడంట? ఆమె గర్భాన్ని కేవలం అదే చూస్తాడండి. దేవుడు ఎప్పుడు కూడా పొగిడేటువంటి పిదాలను చూడడం, ద్వేషించే పిదాల్ని చూస్తాడో, ఆ ద్వేషించబడే వ్యక్తిని చూస్తాడు. ఎప్పుడు నిన్ను తిట్టుకుంటున్నారని లెక్క చేయడం ఎప్పుడు బాధపడకండి, ఎప్పుడు బాధపడకండి. నిన్ను ఎంత చీప్గా చూస్తే ఆయన అంత ఘనంగా చూస్తాడు నిన్ను. ఎన్నిక లేని వారే, చెప్పండి, ఉందా లేదా? ఎన్నిక లేని వారు 1000 మంది అగును. ఎన్నిక లేని వాళ్ళని అందరూ తిట్టుకుంటారు, చీపుగా చూస్తారు, ఫంక్షన్ కూడా పిల్లరు. దీనికి ఎందుకే పిల్లరా, పిల్లడం ఎందుకురా బాబు, తిండి వేస్ట్రా, దీనికి ప్లేట్ వేస్ట్రా, అది వచ్చినా తినిపోద్ది తప్ప ఎన్న చదివేంతదా ఎడుతుందా? దాన్ని పిలిచినా పిల్లపోయినా ఎవడు అడిగేవాడు ఏం లేడు. బాధపడకో, నిన్ను ఎత్తుకుంటాడు అందరికంటే కూడా దేవుడు గట్టిగా పైకి. కానీ ఒక మాట అయితే నేను చెప్పాలనుకుంటున్నాను, ఏమనుకోకండి ఈ మాటను బట్టి. భారీగా భర్త నుంచి ఏదన్నా కోరుకున్నది ఉందంటే, భర్త నుంచి కోరుకునేది ఏదన్నా ఉందంటే, ఒక భారీగా ఆభరణాలు కాదండి, సంపాదించిన జీతం చేతిలో పెట్టేయాలని ఏ భార్య కోరుకోదు. నా భర్త నన్ను బాగా చూసుకోవాలని కూడా ఏ భార్య కోరుకోదు. ఏ భార్య అయినా సరే భర్త నుంచి కోరుకునేది ఏదన్నా ఉందంటే ప్రేమ మాత్రమే. నన్ను నా భర్త ప్రేమిస్తే చాలు, నన్ను నా భర్త సమయం ఇస్తే చాలు. భారీగా కోరేది ఇదే. మరి భర్త ఏం కోరుకుంటాడో తెలుసా? భార్య నుంచి ఏమీ కోరుకోడు. మంచి కూర ఉండాలని, మంచి అన్నం ఉండాలని, భార్య చాలా అందంగా ఉండాలని ఏ భర్త కోరుకోడు. ఆ భర్తని గౌరవించే భార్య ఉంటే చాలు. భర్త భార్య నుంచి ఎప్పుడూ కూడా ఎదురు చూసేది గౌరవమే. గౌరవాన్ని ఎప్పుడూ కూడా ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు, ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు భర్త. కానీ చాలామంది భార్యలు భర్తలను గౌరవించరు. ఏరా, పోరా, గీరా, చాలా సఫర్ అవుతారు మగవాళ్ళు. నేను ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి. గౌరవించండి, అంతకు మించింది ఏమీ లేదు. భర్తకి గౌరవం కావాలని కోరుకుంటాడు ఎప్పుడు, రెస్పెక్ట్ కావాలి భర్తకి ఎప్పుడో కూడా. ఎందుకంటే మగోడు కదా, శిరస్సే అన్నాడు కదా. అంతేగాని కుక్కలా తీసిపడతారేటండి భార్యలు. ఏరా, పోరా, పరికి మళ్ళడా, ఇంకోటిరా, ఇంకోటిరా, అది ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయడు భర్త. గౌరవాన్ని మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తాడు, భార్య ప్రేమను మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఈ రెండు ఉంటే చాలా బాగుంటాయి కుటుంబాలు. ఈ రెండు లేకే లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. లేయా ఏం చేయబడిందంటే, చెప్పండి, ద్వేషించబడింది. లేయా ద్వేషించబడుట దేవుడు చూచి ఆమె గర్భాన్ని ఏం చేశాడు? తెరిచాడంతే. తెరిచిన గర్భం మామూలు గర్భం కూడా కాదు. ఏ గర్భం అది? యోధా గోత్ర సింహం వచ్చిన వంశవళిని తెరిచిన గర్భం. ఎప్పుడు బాధపడుతుంది, ఎప్పుడు ఫీల్ అవుతుంది, చిన్న చూపు చూసారని ఫీల్ అవుతుంది. లేఖనాల్లో స్పష్టమైన రీతిలో తెలియపరుస్తున్నాయి. లేయా మొదటగా జబ్బు కండ్లగలదే. చెల్లిల్లో ఉన్న అందం లేయాలో లేకపోయింది. రెండవదిగా లేయా ద్వేషించబడినటువంటి వ్యక్తి.
సొంత భర్తే లెక్కలేనితనంగా, దూరం చేసినటువంటి తనంగా, ప్రక్కన పెట్టిన వ్యక్తిగా మారిపోయింది. కానీ దేవుడు ఆ జీవితాన్నే ఎత్తిపెట్టుకున్నాడు. రాహేల్ని ఏం చేశాడు? ఒక్కడంతే. చాలా దారుణంగా ఎండ్ అయిపోయింది రాహేల్ జీవితం. బాగోలేదు ఆవిడ జీవితం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నా దేవా, నా తండ్రి,